కీర్తనలు 86:12. Psalm 86 verse 12. Reading all together please. కీర్తనలు 86:11 కలిసి చదువుకుందాం. మీ భాగములు స్పష్టముగా బిగ్గరగా అందరూ చదవాలని మనం చేస్తున్నాం. Psalm 86 verse 12. Reading all together. కీర్తనలు 86:12 కలిసి చదువుకుందాం. నా పూర్ణ హృదయముతో నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహింపరచెదను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. దేవుడు ఈ లేఖన భావములు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, చదివిన లేఖన భావములు దీవించి ఆశీర్వదించండి, విరిచి పంచిపెట్టకు ఉపదేశించండి. నీ దాసుడు బలహీనుడు, గత పదులు క్షమించి బలపరిచి వాడుకుంటండి. దుర్మార్గుడు దుష్టుడు దోషి ప్రభువా క్షమించండి, నూతనపరచండి. ఏలియంలో చేరి వచ్చిన బిడ్డల యొక్క ఆత్మీయ కరుకులు నీ దాసుని వాడుకుంటామని అడుగుతున్నాం. వ్యర్థమైన ప్రతి మాటను తొలగించండి, కాని మాటను తొలగించండి. చక్కగా నీ మాటలు విన్నట్లు మీకు పునః దయచేయమని, వెనకలి చెవిని గ్రహించగల ఆత్మను కూడా మీరు దయచేయండి. సోదరుడు భీమవరం దేవుని సేవకులు కృపాకరన్నను ఈ లోకం నుంచి మీ రాజ్యానికి ఆహ్వానించారు. మీకు అందవులు గడివేములలో రేపటి దిన తన భౌతిక దేహం భూస్థాపన కార్యక్రమంలో తోడేండి. సోడు బావులు వారి కుటుంబీకులందరినీ కూడా ఆదరించి నడిపిస్తారండి. మేలు చేయండి. మా దేవ, ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఆత్మీయ కొలది ఇక్కడ నీ దాసు నన్ను బలపరచి వాడుకుంటండి. సమయం వ్యర్థపరచకుండా కాపాడండి. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. నన్ను అందరూ సునీల్ అని పిలుస్తారు, కానీ నా పేరు సునీల్ కాదు. నాది రిజిస్టర్ అనే మిషాయల్. మాది అనంతపురం జిల్లా కదిరి టౌన్. నేను పుట్టకతో హెబ్రోన్ సహవాసం. మా నాన్న మా అమ్మ దేవుని సేవకులు, ఎంతో భయభక్తులతో పెంచుతూ వచ్చారు. నేను 5వ తరగతిలో రక్షణ పొందిన, 10వ తరగతిలో బ్యాప్టిజం తీసుకున్న, ఇంటర్మీడియట్లో లోకంలో కలిసిపోయినా. నా జీవితం ఎలా తయారైందంటే ఏ దేవుడు కూడా మార్చడు అనే పరిస్థితికి వచ్చాడు. మసీదుకి వెళ్ళా, లక్ష్మీనరసింహ గుడికి వెళ్ళా, చర్చికి వెళ్ళా. ఇవన్నీ కాదని చెప్పి గురుద్వారకు కూడా వెళ్ళా. ఎక్కడికి వెళ్ళినా ప్రభు నాకు నెమ్మది ఇలా, ఏ దేవుడు కూడా నాకు నెమ్మది ఇవ్వాల. ఒకసారి పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ సమయంలో దేవుని సేవకులు ప్రార్థన చేసి నాతో ఒక మాట మాట్లాడినప్పుడు, ఇప్పుడు నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావు. ఈ మాట చెప్పినప్పుడు వాస్తవంగా నేను అప్పుడు మరణ పడక మీద ఉన్నాను. ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు అని ప్రభుని అడుగుతూ వచ్చాను. అప్పటికి నేను చదువుతున్న చదువు ఇంటర్మీడియట్ 5th ఇయర్. అర్థమైందా? ఇంటర్మీడియట్ 5th ఇయర్. మీరు ఎవరైనా చదివారా? చదవలేదా? అంటే 10 సార్లు ఫెయిల్ అయినప్పటికీ మార్చి సెప్టెంబర్ కంటిన్యూగా. అలాంటి బహు దుర్మార్గమైన జీవితాన్ని యేసుప్రభు మారుస్తూ వచ్చాడు. రక్షణ పొందిన తర్వాత ఆ మరణ పడక మీద దేవుని సేవ కొరకి తీర్మానం చేసుకున్న తర్వాత ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చాడు. రా సేవకి. ప్రభా, ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్ అయినా, ఇప్పుడు సేవకు పోతే వీడికి చదువు రాకొచ్చాడు అంటారు. కాబట్టి నాకు చదువు కావాలి, జ్ఞానం అని ప్రార్థన చేస్తూ వచ్చిన. ప్రభు మహాకృపను కట్టి MA BD PhD చేశాను. మళ్ళీ చెప్పనా, ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్ అయినా దేవుని మహాకృపను బట్టి MA BD PhD చేశాను. ప్రభు అన్నాడు, రా సేవకు అన్నాడు. నిన్న ప్రభా, వీడికి కులం ఓసి కనుక ఉద్యోగం రాలేదంటారు, ఉద్యోగం ఇస్తే వస్తా అన్న. దేవుని మహాకృపను బట్టి దేవుడు ఉద్యోగం ఇస్తూ వచ్చినాడు. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్గా జాబ్ రిజైన్ చేసి దేవుని సేవ చేస్తూ ఆయా ప్రాంతాల్లో, ఆ రాష్ట్రాల్లో పనిచేస్తూ దేవుని కృపను బట్టి ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో వనస్థలిపురంకు గత సంవత్సరం డిసెంబర్ మాసం 14వ తారీఖున బదిలీ చేయబడి అక్కడ సేవలో ఉంటున్నాం. నా భార్య పేరు సునీత, నా పేరు సునీల్. మేమేం చూసి పెట్టుకోలేదు. అయితే మా ఇంట్లో అందరి పేర్లు అట్లే ఉంటాయి. మా నాన్న పేరు ప్రభాకర్, మా అమ్మ పేరు ప్రభావతి, నా భార్య వాళ్ళ నాయన పేరు విజయ్ కుమార్, వాళ్ళమ్మ పేరు విజయ్ కుమారి, నా పేరు సునీల్, నా భార్య పేరు సునీత. మేము ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలే, అలా ఉన్నాయి. సో మా కొరకు, మా పరిచయకు ప్రార్థించండి. మాకు 14 సంవత్సరాల తర్వాత దేవుడు ఒక బాబుని ఇచ్చాడు. అబ్బాయి పేరు మొఫెట్ శామ్యుల్ జోసెఫ్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతా ఉన్నాడు. మా కొరకు మీరు ప్రార్థించాలని మనం చేస్తున్నాం. కీర్తనలు 86:12. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమ పరచెదను. 2 విషయాలు రాయబడుతూ వచ్చినాయి.
పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. రెండో మాట రాయబడింది, నీ నామం నిత్యము మహిమపరచెదను. మొదటిదేమో ఆమె నిద్రపోతుంది చూడు, కళ్ళు మూస్తే నిద్రపోయినాడు. నా దృష్టిలో మీరు దయచేసి నిద్రపోదు. నేను పరువు పోతుంటే నేను నన్ను ఒక్కసారి పిలిచినా నాకు బాధ లేదు. పరువు పోయిందంటే నా మీద కాదు, నేను లేపని చెప్తా. మందిరానికి వచ్చింది దేనికి? నిద్రపోవడానికా? చల్లగా ఫ్యాన్ గాలి వస్తుంది నేను. ఇంకా ఏసీ లేదు ఇక్కడ. మా మందిరంలో ఏసీ ఉంది. ఆడున్నట్లుంటే ఇంక పూర్తిగా నాకు తిండి తెచ్చి అంటారేమో. రైట్. సో దేవుని వాక్యం వినాలి కొద్దిసేపు. మీకు నిద్ర రాకూడదు అంటే గోడ కానుకోకూడదు. రెండోది గడ్డం కింద చేయి పెట్టుకోకూడదు. అక్కోళ్ళు అయితే ముసుగు జాగ్రత్తగా వేసుకోవాలి. అర్థమైందా? అంటే తెలుసా మీకు, ఆరంభంలో పాట పాడేదో ఇంటుంది ముసుగు. పాటలు అయిపోతానంటే కొంచెం ఇంటికి వస్తుంది. వాక్యం స్టార్ట్ అయితే ఇట్లా వస్తుంది. మీ మందిలో కూడా ఉన్నారా? నిజం అంటున్నాడు ఆయన. అందుకే దేవుడు నాకు 4 కళ్ళు ఇచ్చారు చూడడానికి. ఎంత దూరం ఉన్నా చూస్తా. కాబట్టి దయచేసి ఎవరు నిద్రపోవద్దు. మీరు నిద్రపోవాలి అంటే లేచి నిలబడి నిద్రపోండి. పక్కన వాళ్ళకి రాదు, మీకు రాదు. అర్థమైందా? మళ్ళీ ఏమన్నా మీకు నిద్ర వస్తే లేచి నిలబడి నిద్రపోండి. పక్కన వాళ్ళకి రాదు, మీకు రాదు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అనే మాట రాస్తూ కీర్తనకారుడు పూర్ణ హృదయము అంటున్నాడు. ఎందుకు పూర్ణ హృదయం అంటున్నాడు? మామూలుగా నేను దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తానని చెప్పచ్చు కదా. పూర్ణ హృదయం అని చెప్పడానికి కారణం ఏంటి అంటే, నిండైన మనసుతో సంపూర్ణమైనటువంటి ఇష్టపూర్వక ప్రేమతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట. ఇక్కడందరూ మనం వచ్చాం 30 సంవత్సరాలు. భలే చక్కగా రాశాడు పాట. కానీ ఆ పాట మనోడికి ఈ మందిరం గురించి తెలిసి రాశాడో తెలియక రాశాడే కానీ దరిదాపు 6-7 అబద్ధాలు ఉన్నాయి దాంట్లో నాకు తెలిసి. మళ్ళీ ఏమన్నా ఆ పాటలో 6-7 అబద్ధాలు పాపం తెలియక రాశాడు. పాపం మందిరం గురించి చాలా సంతోషం. అది ఒకవేళ నిజమే అయితే ఆ పాట అంతా ఇంకా సంతోషం. చెప్తా, అవి కూడా వచ్చేస్తాయి, మీరు చూసుకోండి. రైట్. అయితే ఈ సంవత్సరంలో అన్న ఆ పాటలాగా జీవించి వచ్చే సంవత్సరం మళ్ళీ చక్కగా వాడండి. ఆ పాట బాగుంటుంది. అర్థమవుతుందా? పూర్ణ హృదయము. దేవునికి పూర్ణ హృదయం అవసరం. దేవునికి కృతజ్ఞతాస్తుతి అవసరం. 30 సంవత్సరాలు దేవుడు నిన్ను కాపాడి, 30 సంవత్సరాలుగా దేవుడికి సంఘంనిచ్చి, 30 సంవత్సరాలుగా ఆయా దైవ సేవకులనిచ్చి, పరిచారకులనిచ్చి, వాక్యం ఇచ్చి, ఈరోజు మళ్ళా ఒక వార్షికోత్సవ కొడుకు నీ కొరకు నియమించాడంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతి ఎలా చెల్లించాలంటే పూర్ణ హృదయముతో. ఇది మొదటి. రెండో రాయబడింది, నీ నామము నిత్యము మహిమపరిచెదను. మహిమపరచుట ఇట్స్ గుడ్, బట్ నిత్యము ఇంగ్లీష్ అంటే, అందుకే నేను గడ్డం కింద చేయబెట్టకూడదన్నా, నిద్ర వస్తుంది. అర్థమవుతుందా? నిత్యము. మీరు కళ్ళు మూసుకుంటే నా దర్శనం నిద్రపోయినట్లే, గుర్తుపెట్టుకో. ఒక మందిరం ఉంది, మా నాన్నగారు సేవ చేశారు ఆడ. ఆ ముందు వచ్చి కూర్చుంటుంది, ఇట్లా కూర్చుంటుంది, పాట పాడేది నుంచి నిద్రపోతా ఉంటుంది. మా నాన్న వాక్యం చెప్తా అట్లా కొడతాడు. తక్కువ మన ఉలికి వెళ్ళేసి ఏంది ఎన్నిసార్లు కొడతాడేనా అనుకుంటుంది. ఇక ఆఖరి కొట్టి ఆమె లేదు. ఓసారి ఇక పక్కన ఆమె లేపండి అంటే, అక్క అన్న పిలుస్తాను, నేను ధ్యానం చేస్తా అన్నలే. ఏంది నీ మగం ధ్యానం చేసేది? మందిరం కూర్చొని కళ్ళు మూసుకొని ఇంట్లో చేసుకో. అర్థమైందా? ఇప్పుడు ధ్యానాలు అవసరం లేదు, యోగా అంతకన్నా అవసరం లేదు. వాక్యం విందాం కళ్ళు తెరుచుకొని. నేను కళ్ళు మూసుకొని చెప్తే మీరు మూసుకోండి. ఓకే? మళ్ళీ ఎప్పుడా నేను కళ్ళు మూసుకొని చెప్తే మీరు కూడా మూసుకోండి. నేను కళ్ళు తెరుచుకొని చెప్తే మీరు కూడా, నేను కూర్చొని చెప్తే మీరు పడుకొని వినండి, నేను నిలబడి చెప్తే కూర్చొని వినండి. ఓకే? రైట్. నిత్యము, బైబిల్లో నిత్యము చేయవలసినవి చాలా ఉన్నాయి. గత సంవత్సరాలుగా దేవుడు మనల్ని కాపాడినాడు, మంచిదే. మనం కూడా ప్రభు కోరుకున్నది ఏంటంటే నిత్యము మీరు ఇవి చేయాలి. ఏలీములో నిత్యం ఇవి చేయాలి, నిత్యం వీటిని కలిగి ఉండాలి. ఏవి కలిగి ఉండాలి? కీర్తనలు చూస్తే చాలా ఉన్నాయి. నేను 3 మాటలమే చెప్పి నేను ముగించేస్తాను. రండి, కీర్తనలు 19:9. Psalm 19:9. Psalm 19:9. యెహోవా యందలి భయము పవిత్రమైనది,
అది నిత్యము నిలుచును. మళ్ళా చదవక, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. నిత్యము నిలిచేదేంటి? దేవుని యందలి భయము. చెప్పండి, దేవుని యందలి భయము. అనేక సార్లు మన జీవితాల్లో నేటి దినాల్లో కరువైపోయింది ఏంటంటే భయం. నిద్రపోయే వాళ్ళకు ఒక మాట చెప్తా, వినండి, మీకోసం కథ చెప్తా. 2 బొద్దింకలు చచ్చిపోయినాయి. చెప్పండి, ఏం చచ్చిపోయినాయి? 2 బొద్దింకలు చచ్చిపోయి పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాయి. ఏమని మాట్లాడుకుంటున్నాయి అంటే, ఈ పాడు ఆడోళ్ళు ఉండనే ఉండరు అనిందంట ఒక మొదటి బొద్దింక. రెండో బొద్దింక అనిందంట, ఏంటి ఆడోళ్ళని తిడుతున్నావు అంటే, తిట్టకేంటి వాళ్ళను, తిట్టడం కాదు వాళ్ళను కొయ్యాలా నరకాలా అని ఇంకో రెండో బొద్దింక తిడుతుందంట. ఎందుకు అలా తిడుతున్నావు అంటే, నా చావుకు కారణం ఆడోళ్ళే అని చెప్పారంట. ఎవరు? బొద్దింక. అవునా అని చెప్పి రెండో బొద్దింక అన్నట, నా చావుకు కూడా ఆడోళ్ళే అనిందంట. ఎలా అంటే, మొదటి బొద్దింక అనిందంట, నేను కిచెన్లో అలా 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 తిరుగుతుంటే ఆ ఊరకనే ఉండకుండా ఆమె చీపురు గడ్డి తీసుకుని ఒక్క దెబ్బేసింది, అట్టే చచ్చిపోయినా అనిందంట. నిన్ను చీపురు కడితో కొడితే చచ్చిపోయావా అంటే, అవును. నిద్రపోయాలండి, మీకే కథ చెప్తాను. రెండో బొద్దింక నిందంట, మొదటి బొద్దింక రెండు, మరి నువ్వెట్ట చచ్చిపోయావు అని అడిగిందంట. నా చావుకు కూడా ఆడదే కారణం అని. నిన్ను చీపురుతో కొట్టిందంటే, కాదు అని. మరి దేంతో కొట్టింది? నన్ను కొట్టడమే కాదు, మరి ఏంటంటే, నేను గోడ మీద అలా అలా వెళ్తుంటే ఆ ఆడపిల్లలు ఉన్నారు, ఎలిమిలో కూర్చున్నారు, గ్యాక్కమని అరిచారు గట్టిగా, నాకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినా అనిందంట. అర్థమవుతుందా? అంటే బొద్దింకకు భయపడతారు, బల్లికి భయపడతారు, మనిషికి భయపడతారు, సేవకుడికి భయపడతారు, కానీ కనిపించని దేవునికి భయపడరు. బొద్దింక గురించి చెప్తే మనకు నవ్వు వస్తుంది, కానీ నిజం కాదా? ఎన్నిసార్లు నువ్వు దేవునికి భయపడుతున్నావు? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన చూడండి ఏమంటాడో. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 42 వర్స్ 18. మూడవ దినమున యోసేపు వారిని చూచి, ఎవరక్క? నువ్వు చెప్పు ఆ మాట చూద్దాం. యోసేపు అనే చోట నీ పేరు పెట్టుకొని చదువు చూద్దాం. నేను దేవునికి భయపడవాడు, నన్ను గుండె మీద చేసుకొని చెప్పు చూద్దాం. అబద్ధం చెప్తే గుండె ఆగిపోద్ది. ఇప్పుడు వేసుకోండి చూద్దాం. పొరపాటును కూడా వేసుకోరు. పొరపాటున ఆగినా ఆగిపోద్ది. లేని ఫోన్ రిస్కులు ఎందుకు బ్రదర్? అర్థమవుతుందా? యోసేపు ఎంత ధైర్యం చెప్తున్నంటే, నేను దేవునికి భయపడేవాడిని, మనుషులకి భయపడను. నేను ఎవరికి భయపడతా? దేవునికి భయపడతా. నీ జీవితంలో ఎవరికి భయపడుతున్నావు? దేవునికి భయపడుతున్నావా? దేవుడు కాని వాటికి భయపడుతున్నావా? యోసేపు జీవితం అంతా తాను నేర్చుకున్నాడంటే, దేవునికి భయపడాలా, దేవునికి భయపడాలా, దేవునికి. సరే, యోసేపు బైబిల్ ఉందా? ధర్మశాస్త్రం ఉందా? సేవకులు ఉన్నారా? పోనీ VBS ఉందా? ఎట్లొచ్చింది దేవుని భయం? పోనీ 10 ఆజ్ఞలు ఉన్నాయా? ఉన్నాయా? ఉన్నాయా లేవా? మీకేం రాసి ఇచ్చినట్టున్నారు. ఉన్నాయా? ఏం చదువుతాండ్రు బైబిల్? ఆదికాండమే లేదు మనకు. యోసేపు తర్వాత లేవి, లేవి తర్వాత లేవి కొడుకు, లేవి కుమారుల్లో వచ్చిన వారే అమ్రాము, యొకోబేదు, వాళ్ళకు పుట్టిన మోషే. ఆయన రాశాడు ఏంది ఆదికాండం. మరి యోసేపు కాడుంది? ధర్మశాస్త్రం లేదు, 10 ఆజ్ఞలు లేవు, వాక్యం లేదు, తర్వాత VBS లేదు, మందిరం లేదు, సేవకులు లేరు, ఎవరు లేరు. కానీ తన జీవితంలో తను ఏం నేర్చుకున్నాడంటే, దేవునికి భయపడని నేర్చుకున్నాడు. ఇన్ని సంవత్సరాలు, 30 సంవత్సరాలు, ఎన్నిసార్లు దేవునికి భయపడిన చిట్టా ఉంది అంటే, మనకు ఎక్కువ దేవునికి భయపడం కాబట్టి అది లెక్కలేదు మనకు, ఇట్స్ నాట్ కౌంట్. కనీసం నీ జీవితంలో ఒక్కసారైనా దేవుని భయం నీలో కలిగి జీవించావా? నీ జీవితంలో ఒకవేళ నీకు దేవుని భయం ఉంటే, జీవము గల దేవుని మందిరంలో నీ ప్రవర్తన ఎలా ఉంది? కొంతమంది నటించేస్తారు, కొంతమంది నటించమంటే నటనలో జీవించేస్తారు. భయం ఉందా?
దేవుని మందులో మనకు భయం ఉందా? యోసేపులాగా మనం చెప్పగలమా, నేను దేవునికి భయపడవాడను? ఎవరు బిడ్డలారా, జాగ్రత్త. మీ జీవితాల్లో దేవునికి భయపడితే, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మీకు జ్ఞానం ఇస్తాడు. ఆ దేవుని భయం లాగానే నేను ఇంటర్మీడియట్ 10 సార్లు ఫెయిల్ అయ్యింది, ఉట్టి కాదు. ఆ దేవుని భయం లాగానే 10 సార్లు ఫెయిల్ అయ్యేది. దేవుని భయం ఏంటో ఒక్కసారి పుట్టించాడు. వద్దు ప్రభువా అనిపించింది, అంతే. అంతవరకు తెచ్చుకోవద్దు. ఓహో అన్న బ్యాప్టిజం తీసుకున్నాక సినిమాలు చూశాడు కదా, నేను కూడా చూస్తే ఏం కాదనుకోవద్దు. నేను గంటసేపు నిలబడలేను తెలుసా మీకు, అంత శిక్ష పెట్టాడు దేవుడు. గంటసేపు కింద కూర్చోలేను తెలుసా, అంత శిక్ష పెట్టాడు. ఆ శిక్ష నువ్వు అనుభవించాలంటే బ్యాప్టిజం తీసుకున్నాక కూడా పనికిమాలిన పనులు చేయి. అర్థమవుతుందా? దేవునికి భయపడడం నేర్చుకో. నాకు తెలిసిన ఒక యవనస్తుడు ఉన్నాడు, ఆయన కూడా ఒక మంచి సేవకుని కొడుకే. మేమంతా సేవకుల పిల్లలమే. సేవకుల పిల్లలు ఎక్కువ పాపాలు చేస్తూ ఉంటారు. అట్లని చెప్పి సేవకు పిల్లలు పెళ్లి చేసుకునేది మానేసారాడన్న, మళ్ళీ వాళ్ళకి పిల్లలు దొరకరు. కానీ దేవుడు వాళ్ళని అద్భుతంగా వాడుకుంటారు. అర్థమవుతుందా? ఒకరోజు నేను అబ్బాయి ఇద్దరం బయటికి వెళ్ళినాం ఆరాధన టైంలో. ఎందుకు వెళ్ళామంటే టీ తాగేకి వెళ్ళాం. నేను టీ తాగుతాను, వాడు టీ సిగరెట్ 2 తాగుతాడు. మళ్ళీ నేను టీ తాగుతాను, వాడు టీ సిగరెట్ 2 తాగుతాడు. నాకు ఆ పొగ అంటే పడదు. ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మన మంచి డ్రింకర్ ఒక కాలంలో, ఇప్పుడు కాదు. ఆడు గ్లాస్ ఇలా టీ పట్టుకున్నాడు, సిగరెట్ వెలిగించుకున్నాడు, అలా ఒక సిప్పు తాగి అట్లా ఒక సిప్ ఉఫ్ఫను ఊదా టక్కుమని పడేశాడు అంత పెద్ద సిగరెట్ని. నేను అన్నాను, ఏంట్రా సిగరెట్ తాగే తీసుకొని అట్లా పడేసేవేంట్రా అన్న. అడగను తెలుసా, అరే ఒక్కవేళ ఇప్పుడు నేను చచ్చిపోతే, ఒక్కవేళ యేసుప్రభు వస్తే నా లాస్ట్ పిక్చర్ యేసుప్రభు దగ్గర ఎలా ఉంటుందిరా? ఒక గ్లాసులో టీ ఓ చేతిలో. నేనన్నాను, ఈ భయం రోజు ఉంటే బాగుంటుంది కదరా అంటే, నాకు వస్తుంది కానీ వాష్రూమ్ పోతే మాత్రం ఇది చేతిలో ఉండాల్సిందే. భయం ఉందా? వాడికి రక్షణ లేదు, మారు మనసు లేదు, పాపక్షమాపణ లేదు. వాడే భయపడుతుంటే రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, ఆరాధన చేసే నీవు బల్లలో పాలు పొందంటే ఫ్యాన్కి తగవాల మన చెయ్యి. ఇక చూసుకో, ఏడంటే మనమా అంత మందే రాజ్యం. ఇది ఏది మా నాయన జాగీర్, మా నాంది. నేను బ్రదర్, నా తర్వాత నా కొడుకు, వాళ్ళ తర్వాత వాళ్ళ కొడుకు, అగ్రిమెంట్ రాసి ఇచ్చారు. నీకేమన్నా? ఇదంతా మందే రాజ్యం. భయం ఉందా? నీ జీవితం ఎలా ఉంది? ఎప్పుడైనా చూసుకున్నావా? అక్కడికి నేను పోవడానికి అర్హున్నా కాదా? మీరు నమ్ముతారా? నేను పులిపీఠ మెక్కాలంటే అక్కడ దగ్గర కూర్చొని ప్రార్థన చేసి, ప్రభా అక్కడ నిలబడ్డానికి నాకు అర్హత లేవు, నన్ను క్షమించి అర్హత ఈ ప్రభా అని చెప్పి చెప్తా. ఏ రోజైనా భయం ఉందా? పులిపీఠం మీద కొట్టుకొని వస్తారు. ఎంత సిగ్గుచేటు తెలుసా? మీ దగ్గర కాదు, హెబ్రోన్లో. దేవుడు ప్రతిసారి ఆ వీరాచారి అని ఆయన మీద ఊకే దుమ్మెత్తి వాస్తాను. సరేలేరా మీకు వీరాచారి అడ్డం కదా అని చెప్పేసి దేవుడు ఏం చేశాడు అంటే, ఒక 6 నెలలు పక్కన కూర్చొనైనా ఇలా కథ ఏదో చూద్దాం అని చెప్పి ఆ వీరాచారిని అట్లా పక్కన పెట్టాడు. పక్కన పెడితే వీరాచారి ఉన్నప్పుడేమో గేటు దగ్గర గొడవలు జరుగుతూ ఉన్నాయి, వీరాచారి పక్కన పెడితే పులిపీఠ దగ్గరికి వచ్చినాయి. మళ్ళీ వీరాచారి ఉన్నప్పుడేమో గేటుకు బయట గొడవలు జరుగుతూ ఉన్నాయి, వీరాచారిని పక్కన పెడితే పులిపీఠం మీదకి వచ్చినాయి. భయం ఉంటే, నీ జీవితంలో దేవుని భయం ఉంటే, భయంలో నువ్వు కేకలేయగలవా? భయం ఉంటే అరుస్తావా? భయం ఉంటే గొడవ పడతావా? భయం ఉంటే పులిపీఠం మీద తోసుకుంటావా? ఇట్ ఈస్ ఎ షేమ్ఫుల్ ఫర్ అవర్ ఫెలోషిప్ వేర్ వి స్టార్టెడ్ అండ్ వేర్ వి ఆర్ గోయింగ్ టు ఎండ్. భయము. ఏలీములో కూర్చున్న నీవు 30 సంవత్సరాలైంది. ఎన్ని ఆత్మలు నువ్వు తీసుకొచ్చావు? నీ ద్వారా ఆత్మలు బయటకు పోకపోతే చాలు. చెప్పగలవా? 30 ఏళ్ళైంది బ్రదర్, నేను రక్షణ పొంది 10 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు అయింది. సంవత్సరానికి ఒకరి చొప్పున 10 మందిని తెచ్చిన అనే వాళ్ళ చేతులు ఎత్తే నా 10 మంది ఇక్కడ ఉండాలా? There is no fruit in your life. There is no use for your life. Why God has chosen you? దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు రక్షణ ఇచ్చాడు? ఎందుకు మానవసి ఇచ్చాడంటే ఒట్టికొచ్చి కూర్చొని పోయే కాదు, నీ ద్వారా 10 మంది రాబడాలి. 30 సంవత్సరాలు అయితే ఏలీములో ఆరాధన చేసే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎంతమంది ఉన్నారు చూద్దాం. బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఏలీము వాళ్ళు. పర్లేదు ఎత్తండి, మన సంఖ్య బాగా కరెక్ట్గా ఉంది. ఇది మన సంఖ్య. బాగా చూడండి అందరూ.
మన సంఖ్య ఏంటంటే 30 ఏళ్ళకి ఇది. అఫ్ కోర్స్ నువ్వు అనొచ్చు, బ్రదర్ బాగా అభివృద్ధి పోయింది, ఒకటి గద్దెత్తుకొని ఎతకపోయినాడని. ఎతపోని 100 మంది పోన్లే, నువ్వు ప్రయాసపడు, నువ్వు కష్టపడు. దేవుడు ఈడా, దేవుడు ఇస్తాడా ఈడా? పాట పాడతాం కదా ఏమని, ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింప చేయుమీషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఏం వర్షము? ఆశీర్వాదం అనే వర్షం ఇస్తే కొత్త నీళ్ళు వస్తాయా, పాత నీళ్ళు ఉంటాయా? గట్టి చెప్పండి. పాత నీళ్ళు ఏమవుతాయి? పోతాయి. అంటే పాత నీళ్ళు బయటికి పోయినట్లే కదా లెక్క. చెప్పండి. ఆయనకు తెలుసు, నాకు తెలుసు. ఏ మందిరం గురించి కూడా అప్పుడప్పుడు తెలుసుకుంటుంటా కొన్ని మందిరాల గురించి. మీ మందిరంలో ఏలింలో పాత నీళ్ళు బయటికి పోయినాయా లేదా? దెర్ ఈజ్ నో డౌట్ పోయినాయి. మరి కొత్త నీళ్ళేవి? ఈ నీళ్ళు సార్లే బదరా మనకు, ఈ నీళ్ళు చాలు బ్రదర్, ఈ మందిరం చాలు బ్రదర్, ఈ స్థలం చాలు బ్రదర్, ఇక చాలు. వద్దు. నీ జీవితంలో ఎట్టుండాలి సార్? నేను రక్షణ పొందాను, ప్రభు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను దేవుని యందలి భయము కలిగి నా జీవితం ద్వారా, నేను స్వార్థ చెప్పుడు ద్వారా కనీసం సంవత్సరానికి ఒకరినైనా దేవుని మందిరం. నీలో దేవుని భయం ఉంటే ఖచ్చితంగా ఈ పని చేస్తావు. నీలో దేవుని భయం ఉంటే స్వార్థ చెప్తావు. నీలో దేవుని భయం ఉంటే వేకుజాము లేచి ప్రార్థన చేస్తావు. నీలో దేవుని భయం ఉంటే మందిరంలో అరవవు. నీలో దేవుని భయం ఉంటే కన్నా మందిరంలో కేకలేవు. నీలో దేవుని భయం ఉంటే మందిరంలో గొడవడవు. నీలో దేవుని భయం ఉంటే కానుక పెట్టల కోసం కొట్టుకొని సావరు. నీలో దేవుని భయం ఉంటే పులిపీఠం కోసం పాకులాడవు. ప్రభువా, నన్ను ఈ స్థానంలో ఉంచావు, నీకు స్తోత్రం. నాకొద్దు, నాకు కావాల్సింది నీవు, నాకు కావాల్సింది నీ సన్నిధి, నాకు కావాల్సింది నా ద్వారా నేను ఎంతోమంది ఆత్మలు తెచ్చాను నీకు లెక్క ఒప్ప చెప్పాలి. ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడో మనం పోయేది అప్పుడు చూసుకుందాం కదా, అప్పుడు చూసుకుందాంలే. ఈరోజు ఉదయం ఆరాధనలో మేము ఒక పాట పాడాం. ఆ పాట పాడిన నాకు ఫస్ట్ నవ్వు వచ్చింది. ఏం పాట తెలుసా? అంత్యదీనమందు దూత బోరనోదు చుండగా. తెలుసా మీకు ఆ పాట? ఎప్పుడు పాడతారు చెప్పండి ఆ పాట? చెప్పండి గట్టిగా. మనకు ఆ పాట రాదు, సగం మందికి వస్తుంది. ఎందుకు తెలుసా? అది చచ్చినప్పుడే పాడతారు. దాన్ని సావు పాట కింద పెట్టేసినారు. ఇది సావు పాట, ఇది భోజనం పాట. ఆ పాట ఎప్పుడు రాశారంటే, ఒక యవనస్తుడు సండే స్కూల్ స్టూడెంట్ వాళ్ళ ఆంటీ పిలిచిందంట, అరే అని. వీడు పలకలేదంట. ఇప్పుడు పిలిచారే, నిన్ను పిలిచాను, నువ్వు ఎందుకు పలకలా అంటే, అబ్బాయి అన్నాడంట, మీరు రెండోసారి ఒకవేళ పిలిస్తే నేను ప్రభు దగ్గర ఉంటా అన్నాడండి. ఆ మాట అయిన తర్వాత నిజంగా చనిపోయాడు అబ్బాయి. అబ్బాయి చనిపోయినాక ఈ పాట రాశారు, నేను కూడా చేరియుందు నచ్చట. అర్థమవుతా ఉందా? ఏ రోజన్నా ఆలోచన చేసావా? ఈరోజు ప్రభు నన్ను పిలిస్తే, నా పేరు పెట్టి దేవుడు పిలిస్తే నేను అక్కడ ఉంటాను. అక్కడ ఉన్నప్పుడు ఐ మస్ట్ బి అకౌంటబుల్ టు గాడ్. కెన్ యూ సే? చెప్పగలవా? దేవుని భయం ఉంటే చెప్తావు, ప్రభా నేను నీకు లెక్కొప్ప చెప్పాల్సింది సామేలు పాలన్నకు కాదు, నేను నీకు ఒప్ప చెప్పాల్సింది సేవకుడు సేవకురాలకు కాదు, సంఘ పెద్దలకు కాదు, ఎవరేమనుకుంటారేమో ఎవరేం చూస్తారేమో కాదు, నేను లెక్క ఒప్ప చెప్పాల్సింది నీకు. ఏ రోజన్నా భయం ఉందా? మనకు ఎప్పుడు చూసినా మొట్టమొదటి ఎవరి భయం ఉంటుంది అంటే సేవకుల భయం ఉంటుంది. ఇదే పెద్ద తప్పు. నేను శ్రీకాకుళంలో సేవ చేస్తా అండి, వినండి, నిద్రపోవాలి వినండి, అందరు తలలు పైకి ఎత్తండి, ఒక 40 నిమిషాలు నన్నే చూడండి, 40 కాదు ఇంక 30 నిమిషాలు. శ్రీకాకుళంలో సేవ చేస్తా అంటే ఆ దినాల్లో ఈ జెమినీ టీవీ, ఈటీవీ మాత్రమే అప్పుడు ఉండేది. ఇప్పుడు అన్ని రకరకాల టీవీలు చేతిలోకి వచ్చినాయి. ఎక్కడ అప్పుడు ఆడున్నాయి? ఇంట్లోనా? ఎక్కడున్నా? ఇంట్లో మెయిన్ హాల్లో కలర్ టీవీ. ఈ శనివారం వస్తే రకరకాల సినిమాలు వేస్తారు. ఒక అమ్మ కూతురు ఇద్దరు ఏం చేశారంటే సినిమాలు చూస్తా కూర్చున్నారు. ఎక్కడ? హాల్లో కూర్చున్నారు.
ఈ శనివారం పూట్ల విశ్వాసుల కథలు మాకు తెలుసు. వీళ్ళు మందిరానికి వస్తే బైబిల్ ఇటు చదువు, మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, నీవే ప్రభువా, నీవే రక్షించు. దొంగ మాట ఎట్లా వాడతారంటే అబ్బా, అబద్ధాలన్నీ ఆరాధన చేస్తారు. ఆడిపోదానిలే చక్రవాకం రే మాట్లాడద్దు, సీరియల్ వస్తుంది ఆడ. ఇలాంటి సొమ్మంతా పోయినాడు. ఆడ కరెంటు పోవాలి ఆ టైంలో. ఆ కరెంట్ ఆఫీస్ వాళ్ళని తిడతారు, ఆమె నిద్రపోతుంది అక్క. కరెంట్ ఆఫీస్ వాళ్ళని తిడతారు ఆడవాళ్ళు. ఎట్లా తిడతారు తెలుసా? మీరు చూడండి, కావాల్సిన అన్నోళ్ళు ఎప్పుడన్నా చూసినారా? పొరపాటున ఆ టైంలో డ్యూటీ నుంచి అమ్మాయికి వచ్చి నీళ్ళంటే ఆడ తాగలేవా? ఏదో ఎడతో సొమ్మంతా పోతానట్టు. వాడు కూడా ఎట్లా తెలుసా? తరువాయి భాగం అని టక్కుమని వేస్తాడు. వీళ్ళకి టెన్షన్, హార్ట్ అటాక్తో చచ్చిపోతారు కొంతమంది. ఏం జరుగుతుందో ఏమో రేపు, ఏం జరుగుతుందో ఏమో రేపు. పొరపాటున ఆ సీరియల్ వచ్చారని కరెంటు పోయింది, నెట్ రావట్లా. ఇప్పుడు చూడు వీళ్ళకి పొరపాటున వేరే వాళ్ళ దగ్గర కరెంట్ ఉంది, ఆ సీరియల్ చూశారు మనకు తెలుసు అనుకో, అక్క మీ ఊర్లో కరెంట్ ఉందా? ఉంది. ఆ సీరియల్ ఏమైంది? ఎన్ని తిప్పలో పాపం. ఈ అమ్మ కూతురు ఇద్దరు ఏం చేయాలి? వాళ్ళకు ఏమనుకుంటారో తిట్టుకుంటారో లైవ్లో చూస్తే నాకు తెలియదు, కానీ పేరు చెప్పను కాబట్టి ఏం కాదు. మీరు కాదులే, వాళ్ళు గారు శ్రీకాకుళం వాళ్ళు. అమ్మ కూతురు ఇద్దరు శుభ్రంగా సినిమా చూస్తున్నారు. గ్రిల్ గేట్ ఉంటుంది వాళ్ళకి. ఇట్లా కొంచెం చీకటి పడింది. నేను పోయి తలుపు తట్ట అక్క అక్క అని మెల్లగా పిలిచా. ఎందుకు గట్టిగా పిలిచాను? టీవీ ఆఫ్ చేస్తారని తెలుసు నాకు. అక్క అక్క అని పిలిస్తే పలకట్లే. అక్క అక్క ఎవరా అన్నారు. వాళ్ళు అట్లే మాట్లాడతారు శ్రీకాకుళం వాళ్ళు. నేనక్క ఎవడా అన్నాడు మళ్ళా. సరే అని చెప్పి నేను గట్టి చెప్పట్లే. చక్కగా లేచి వచ్చింది అక్క. వస్తాను ఇట్లా, నీకు అక్క తలుపు తీ అక్క, మళ్ళీ పోదు లోపలికి. ఎందుకు? తప్పదు, ఇంక వచ్చినాడు, బుక్ అయినాము, మన కర్మ ఈరోజు అనుకున్నారు. తలుపు తీశారు. తలుపు తీస్తా అంటే అక్కతో పడ, అక్క కన్నా కొంచెం నేను ముందు పోతాను అంటే పోతాంటే ఫాస్ట్ వచ్చాడు టీవీ ఆఫ్ అంటే ఆ పిల్ల టీవీ స్విచ్ ఆఫ్ చేసే పోయి లైట్ స్విచ్ ఆఫ్ చేసింది. ఇంకా చూడు ఆ రిమోట్ ఏది? యాడ్ రిమోట్. ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు తెలుసా? ఆపు చెయ్యి. నేనన్నా అంటే సినిమా చూడండి తప్ప అక్క అన్నా. తప్పు కాదన్నా అంటే మీరు చూస్తే తప్పు కాదు, మేము చూస్తే తప్ప చెప్పండి. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఉంది అనుకో, తప్పు కాదు. అదే శివకుని ఇంట్లో టీవీ ఉంటే ఒప్పుకుంటారు? ఏమో మనకేం తెలుసు బదారు, మిడ్ నైట్లో వాళ్ళు చూస్తూ అంటారేమో, నెట్ ఉంది కదా. ఎన్ని డౌట్లో. మా ఇంట్లో కూడా టీవీ ఉంది. మా వానికి పోయి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చారు టీవీ. మా కర్మ కాకపోతే ఇప్పుడు నేనేం చేయాలా? మా వాడు టీవీ పెట్టంటాడు. నేనేం చేసా తెలుసు, దానికి పెన్ డ్రైవ్లో వానికి యాక్షన్ సాంగ్స్ అన్నీ లోడ్ పెట్టేసి నీ ఇష్టం వచ్చింది చూసుకోరంటే వాడు అన్నీ పాపా నాకు ఎన్ని బోర్ కొడుతున్నాయి, వేరేది పెట్టు అన్నాడు. ఓ రోజు అడిగినాడు వాడు 2.5 సంవత్సరం వయసులో, పాపా వాళ్ళ ఇంట్లో ఏమో అన్నీ వస్తాయి, మన ఇంట్లో ఎందుకు రోజు ఇవే వస్తాయి? నేనన్నా మన ఇంట్లో యేసుప్రభు ఉన్నాడు కాబట్టి వేరేటివి రావు. వాళ్ళ ఇంట్లో యేసుప్రభు లేదంటే పోయి చెప్పేసినాడు, మీ ఇంట్లో యేసుప్రభు లేడు, మా పాప చెప్పేసినాడు అని. మా వాడితో ఒక పెద్ద సమస్య. అర్థమవుందా? మనం నవ్వుకోవడానికి బాగుంది, కానీ భయం ఉంటే మనం చేయగలమా? ఎవరికి భయపడ్డారు వాళ్ళు? సేవకుడికి భయపడ్డారు. అంతేనా? సేవకుడు ఏమైనా నరకం వేస్తాడా? లేదా సేవకుడు పరలోకం ఇస్తాడా? లేదా సేవకుడు ఏమైనా ప్రాణం పెట్టాడా? కాదు కదా. యేసుప్రభు నిన్ను ప్రేమించాడు. యేసుప్రభు నీ కోసమే ప్రాణం పెట్టినాడు. యేసుప్రభు శిలువలో రక్తం కార్చి చనిపోయి సమాచాడు, తిరిగి లేచాడు నీకోసం. ప్రభా నేను పాపిని క్షమించంటే నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ విధంగా పాపం ఒప్పుకొని క్షమాపణ పొందిన నీవు ఏం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నావు. బయట పోయి వారు చెప్పండి, యేసుప్రభు నమ్ముకుంటే నెమ్మది ఇస్తాడు, శాంతి ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. పక్కన ఉంటుంది తెలుసా, మీ ఆవిడతో గొడవ పట్టి వచ్చినావు కదా, నీకుందా శాంతి అని ఒక మనస్సాక్షి చెప్పుకుంది అనుకో, ఎట్టుంటుంది చెప్పు? పక్కింటితో గొడవ పడి వచ్చావు కదా, నీకుందా శాంతి అంటే మనస్సాక్షి. ప్రియమైన దేవుని బిడ్డ, భయం ఉందా? పాట పాడతారు కదా, భయమును కలిగి బ్రతికేదము పరదేశుల మనియరుగావలే. భయమును కలిగి బ్రతికేదము దేశుల మనియరుగావలే.
ప్రవేశించవలె విశ్రాంతిలో, ప్రవేశించవలె విశ్రాంతిలో, తప్పిపోకుండా చూచుకొందుము, తప్పిపోకుండా చూచుకొందుము. వెళ్ళేదము కూడి వెళ్ళేదము, వెళ్ళేదము కూడి వెళ్ళేదము, శ్రేష్ఠ దేశమును చేరుటకు, శ్రేష్ఠ దేశమును చేరుటకు నీతి నివసించును అందునా, నీతి నివసించును అందు. కనుక భయమును కలిగి బ్రతుకుదాం. తీర్మానం చేసుకుందాం, ప్రభా ఈ 30 సంవత్సరంలో ఇక్కడి నుంచి నేను ఎట్టుండాలా? భయం కలిగి ఉండాలా. నిత్యము, నిత్యం ఏం కలిగి ఉండాలా? ఆ భయం ఎలా ఉండాలా? పవిత్రమైనదిగా ఉండాలా, పరిశుద్ధమైనదిగా ఉండాలా. యోసేపు జీవితంలో ఆ భయమును కలిగి ఉన్నాడు. అందుకని యోసేపును దేవుడు ఆశ్రయించాడు. యోసేపు ఏం చదువుకున్నాడు? యోసేపు ఏం పని చేశాడు తెలుసా? ఏం పని చేశాడు? యోసేపు వృత్తి ఏంటి? గట్టిగా చెప్పండి. వడ్రంగి. ఆ యోసేపు కాదన్నా, ఆదికాండంలో యోసేపు. ఆదికాండంలో యోసేపు యాకోబు కొడుకు ఏం పని చేశాడు? చూడకుండా చెప్పాలా? ఏం పని చేశాడు? అన్న చిన్నపిల్లోడు ఆడుకుని ఉంటాడు. ఏం ఆడుకుంటాడు కదా, అంతే కదా. ఏమక్క కొంచెం గట్టి చెప్పండి. ఇంగ్లీష్ కాకుండా తెలుగులోనే విష్ 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 అని, ఫ్రెంచ్, ఇంగ్లీష్ అన్నీ ఇప్పుడే వచ్చేస్తాయి. ఏది చెప్పరు, ఊరికి విష్ విష్ అంటారు. ఈయనంతా ఏదో చెప్పేస్తాను అనుకో, నేను ఊహించుకోవాలా? చెప్పండి, ఏం చదువుకున్నాడు అన్నా? సూపర్వైజింగా. ఓ, నీ బైబిల్ అట్లా ఉందా? నా బైబిల్ అట్లా లేదు. వెరీ గుడ్, మంచిది. ఏదో ఒకటి చెప్పినాడు. తప్పు చెప్పినా పర్వాలే, చెప్పాలా. తప్పు చెప్తేనే కరెక్ట్ గుర్తుంటుంది. చెప్పండి, రండి. ఆదికాండము 37వ అధ్యాయం 2వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 37 verse 2. యోసేపు 17 ఏండ్ల వాడై, ఇప్పుడు చెప్పండి, ఏం పని చేస్తున్నాడు? మందనం వేపుతా ఉన్నాడు. ఇప్పుడు మందనం వేపేవాడికి ఏం భయం ఉండాలంటే దేవుని భయం ఉండాలా. అసలు ఆడేముంది? ఆడేమన్నా టీవీ ఉందా? గొడవడే వాళ్ళు ఉన్నారా? ఏం లేవు. మంద దగ్గర నేర్చుకున్నాడు. ఏం నేర్చుకున్నాడు? దేవుని భయం. మంద దేనికి గుర్తు తెలుసా? దేవుని సంఘానికి గుర్తు. నువ్వు 30 సంవత్సరాలుగా మందిరానికి వచ్చినావు, మందలోకి వచ్చినావు, బట్ యూ డిడెంట్ లెర్న్ అబౌట్ ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని భయం గురించి ఇంకా నువ్వు నేర్చుకోలే. ఎప్పుడు నేర్చుకునేది మరి? మందలోకి వచ్చినావు కదా, మంద దగ్గర నేర్చుకున్నాడు. ఎవరు? యోసేపు. ఉద్యోగం చేసినాడా? లేదు. చదువు ఉందా? చదివినట్టు లేదు. బట్ he got చెప్పండి, ప్రమోషన్. మంద దగ్గర నుంచి ఎక్కడ పోయినాడు? ఐగుప్తుకు ఏలిక. నాకు ఒకసారి డౌట్ వచ్చేది, ఎట్లయితాడు అబ్బా ఇది? ఐగుప్తుకి ఎట్లా ఏలికైనాడు? చదువులే, ఏమీలే. ఏం స్టీఫెన్, ఎట్లయితాడు? అర్థమైందా? ఈ మధ్య కాలంలో తెలుసుకున్నా, టీ తాగేవాడు భారతదేశానికి ప్రధానమంత్రి అయితే యోసేపు ఐగుప్తుకి ఎందుకు ఏలిక కాకూడదు? చెప్పండి మళ్ళా. ఎవరు? అంతే కదా. టీ తాగేవాడు, టీ అమ్మేవాడు. సారీ, టీ అందరం తాగుతాం మనం కూడా ప్రధానమంత్రి కావాలంటే కష్టం. మళ్ళా టీ అమ్మేవాడు భారతదేశానికి ప్రధానమైతే దేవుడు సాయం చేస్తే మందరం మేపుకొని ఐగుప్తుకి ఏలికెందుకు కాకూడదు? కారణం ఏంటి తెలుసా? యెహోవా యందు భయభక్తులే జ్ఞానములు. హీ డిడెంట్ లెర్న్ ఎనీ లాంగ్వేజ్, అదర్ లాంగ్వేజ్, బట్ హీ గాట్ ప్రమోషన్. ఎంత ఉన్నతమైన ప్రమోషను! ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని శ్రమలు, వీటన్నిట్లో ఆయన నేర్చుకుంటూ వచ్చు. అయితే ఆయన ఒకటి గుర్తుపెట్టుకున్నాడు, దేవుడు మాట తప్పని వాడు. చెప్పండి, దేవుడు మాట. నాకు ఒకసారి కళ ఇచ్చాడు చిన్నప్పుడు, అది నెరవేరుస్తాడు అంతే.
ఆ వాగ్దానం పట్టుకున్నాడు, ఆ వాక్యాన్ని పట్టుకున్నాడు, దాని మీదే దృష్టి పెట్టుకున్నాడు. కానీ జైల్లో పోయినాక మర్చిపోయాడు. జైల్లో పడతాను ఇట్లే మనిషి కదా ఎంతైనా. ఆ పానదాయకులు భక్ష్యగారుల అధిపతి వాళ్ళతో చెప్తే ఏమంటున్నాడంటే, అయ్యా ఇక్కడికి రావడానికి నేను ఏ తప్పు చేయలేదు, నీకు ఉద్యోగం వస్తుంది కదా, నువ్వు రాస్తూ చెప్పు, రికమెండ్ చేయని చెప్పి పానదాయకుల అధిపతి చెప్తే దేవుడు ఏం చేశాడు తెలుసా? 2 ఏళ్ళు నాన్ బెయిల్ వారెంట్, లోపలే ఉండన్నాడు. ఇదేం ప్రభువా, వాడికి ఉద్యోగం వచ్చేటట్లు నేను కలభావం చెప్తే వాడేమో ఉద్యోగం చేసుకుంటాడు, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు, నాకేమో 2 ఏళ్ళు నాన్ బెయిలా? ఏంది ఇది? అసలు వాడు కనీసం కృతజ్ఞత ఉందా? ఉంది. మరి ఎందుకు చెప్పలా? మనిషి మీద ఆధారపడ్డాడు. చెప్పండి, నా వెనకాల మనుషులు నమ్ముకోండి కంటే నేను చెప్పింది చెప్పండి. మీకు వాక్యం బాగా వస్తాను నాకు తెలుసు. మనుషులు నమ్ముకోండి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులు నమ్ముకున్న కంటే మొబైల్లో మాట్లాడటం మేలు. ఆయన చూడు మాట్లాడతాడు, ఆయనకు భయం లేదు, భక్తి లేదు. మందిరంలో వాడు మందిరం ఇదే. ఒక కలెక్టర్ దగ్గర పోయి మాట్లాడతారా? ఒక సిఐ దగ్గరికి పోవాలంటే మొబైల్ ఆడ పెట్టరా బయట అంటాడు. మనం నోరు మూసుకొని బయట పెట్టిపోతాం. అలా మందిరంలో ఉన్నా జేట్ బుద్ధి లేకపోతే సరే. మందిరంలో మొబైల్ ఏనికి ఉపయోగించాలంటే దేవుని మహిమ కొరకు ఉపయోగించాలి. రికార్డ్ చేసుకో. ఒకవేళ తెలుగు బైబిల్ ఉందా, ఇంగ్లీష్ బైబిల్ పెట్టుకో. నేను ఉపయోగిస్తాను, చూడండి ఏం చేస్తానా. చూసినారా? ఏముంది ఆడ? నేను మెసేజ్ ప్రిపేర్ అయినా దాంట్లో. అట్ట ఉపయోగించు. మా సేవకుడు చూస్తే తిడతాడు, మళ్ళీ చేస్తాలే పెట్టే. ఎత్తడమే పెద్ద పాపం. భయం. ఇక్కడ ఎవరున్నాడు? యెహోవా తన ఆలయంలో నివాసం చేస్తున్నాడు. దేవుడున్నాడు. ఇక్కడ దేవుని ఆలయంలో భయం ఉండాలా? యోసేపు జీవితం అంతా భయం కలిగి ఉన్నాడు. ఐగుప్తు కేలికయ్యాడు. మనకు ఐగుప్తు కేలిక అవ్వాలి, మనకు ప్రమోషన్లు రావాలి, మనకు ఉద్యోగాలు రావాలి, మన పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళకి పిల్లలు పుట్టాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కావాలి, వాళ్ళతో తండ్రించుకోవాలి. చాలా ఆశలు ఉంటాయి, మంచిదే, కాదని కాదు. బట్ దేవుని భయం ఉంటే కదా ఇవన్నీ ఎరిగేది. ఉందా? మనం పరిస్థితి. ప్రభా 30 ఏళ్ళైంది ప్రభా ఏలీంలో ఉన్నా, తెలుసో తెలియకో భయం అయితే లేదు. భయం ఉంది కానీ లేదు. చెప్పండి, భయము ఉంది కానీ లేదు. ఎందుకు? టైం వచ్చిందనుక ఆ భయం అంతా అడిపోతుందో తెలియదు మనకు. ఏమంటారా తెలుసుకుందే, నువ్వేనా ఉండేది? మందిరంలో గొడవ పడే వాళ్ళు ఎవరు చెప్పమంటారా? చెప్పనా? వీళ్ళు ఎవరంటే ఈదులో పిల్లులు, మందిరంలో పులులు. ఏమన్నా ఎవరు? ఈదులో అంట ఇన్లా నువ్వు. ఈదులో పులులు, మందిరంలో ఈదులో పిల్లులు, మందిరంలో పుల్లు. ఎందుకు? ఈడెవరు కొట్టరు కదా, తిట్టరు కదా. అదే బయట అంటే ఎవరు అంటే తీసి ఒకటి ఇస్తారు. ఎందుకు వచ్చింది అన్న? మందిరంలో అయితే సేవకుడు ఏమంటే సంఘ పెద్ద ఏమండు కార కొట్టుకుందాం అంటారు. వాళ్ళు మా నోరు తెరిస్తే కానీ కొడతారని చెప్పి వీళ్ళు మాట్లాడుకుంటా మౌనంగా వదకు తేపండి గొర్రె పిల్లలాగా సేవకులు ఉంటే వీళ్ళు కూడా తక్కువ వాళ్ళేం కాదులే, వీళ్ళే తక్కువ తిని ఈ దినాల్లో. అలాంటి వాళ్ళే వచ్చినారు చాలామంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేటోళ్ళు. అందుకే మందిరంలో కారణం ఏంటంటే భయం లేదు. భయం కలిగి ఉందాం. ఈ సంవత్సరంలో ఈ కృతజ్ఞత, ఈ వార్షికోత్సవ కూడికలో నువ్వు తీర్మానం చేసుకో, ప్రభువా ఈ రోజు నుంచి నిత్యము నేను నీ సన్నిధిలో ఏలీములో ఏం కలిగి ఉంటానో భయం. ఇది మొదలు. రెండోది చూద్దామా? రండి. కీర్తనలు 21, Psalm 21:6, 6 వచనం. కీర్తన 21:6. ఏంటంట? నిత్యము ఆశీర్వాదానికి కారకుడు. మొదటిగా నిత్యము ఎట్టుండాలా? గట్టిగా ఎట్టుండాలా? దేవుని యందు భయం కలిగి ఉండాలా. ఎక్కడ? ఏలీములో. ఒకవేళ నువ్వు ఏలీముకి రాకపోవచ్చు, వేరే మందిరానికి పోవచ్చు. ఈరోజు ఒకవేళ మీటింగ్కి వచ్చిండొచ్చు. ఎక్కడ ఉన్నా నీవు ఈ మందిరంలోనే కాదు, ఏ మందిరంలో ఉన్నా, ఏ ఇంట్లో ఉన్నా, ఎక్కడ పని చేస్తా ఉన్నా, ఎక్కడ చదువుకుంటున్నా, నువ్వు కలిగి ఉండాల్సింది ఏంటంటే నిత్యము దేవుని భయం కలిగి ఉండాలి. ఇది మొదటిది. రెండవది, నిత్యము నువ్వు ఎలా ఉండాలంటే ఆశీర్వాదంగా ఉండాలి. ఎట్టుండాలమ్మా? వాక్కో గోర్లు మన కట్ చేసుకుందిలే. ఎట్టుండాలా? ఎనట్లే ఇను. ఎట్టుండాలా? ఆశీర్వాదంగా ఉండాలి. ఎట్టుండాలా? ఆశీర్వాదంగా ఉండాలంటే 2 పనులు చేయాలి. రండి, మొదటి చూద్దామా? అపోస్తలుల కార్యములు 3:26. యాక్ట్స్ అపోజిల్స్ చాప్టర్ 3:26. దేవుడు తన సేవకును పుట్టించి
మీలో ప్రతివాడిని వాని దుష్టాన్ని మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పారు. అంటే నీ జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే దుష్టత్వం నుండి మళ్లించబడాలా, పాపం నుండి మళ్లించబడాలా. ఇక్కడ కూర్చున్న నీవు 30 ఏళ్ళు అయింది, మందిరానికి వస్తా ఉన్నావు, ఇంకా రక్షణ లేదేమో, పాపంలో ఉన్నావేమో, దుష్టత్వంలో ఉన్నావేమో. ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క 30వ సంవత్సర వార్షికోత్సవ కొడికి సందర్భంగా నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే నీ జీవితంలో నువ్వు దుష్టత్వం నుండి మళ్లించబడాలి. నీ దుష్టత్వం నుండి మళ్లించడానికే దేవాది దేవుడు సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త ఈ లోకానికి వచ్చాడు. నిన్ను ప్రేమించి నీ కొరకే శిలువలో రక్తం కార్చాడు. నీవు చేతులతో పాపం చేస్తే యేసు ప్రభు వారి చేతుల్లో మేకులు కొట్టించుకున్నాడు. నీవు కాళ్ళతో పోరాని చోట్లకి వెళ్ళి పాపం చేస్తే యేసు ప్రభు వారి కాళ్ళలో మేకు కొట్టించుకున్నాడు. నువ్వు చెడు చూపు చూసి, నువ్వు చెడు మాటలు మాట్లాడి, నువ్వు చెడు విని, చెడు తలంచినందుకు యేసు ప్రభు తల మీద ముళ్ళకిరీటం పెట్టించుకున్నాడు. నీ శరీరచ్చుతో కామేచ్చుతో చేసిన పాపాన్ని బట్టి యేసు ప్రభు వీపున కొడా దెబ్బలు తిన్నాడు. నీవు హృదయంతో చెడ్డ తలంపు తల ద్వారా యేసు ప్రభు ప్రక్కన బల్లెముతో పొడిపించుకున్నాడు. నిన్ను ప్రేమించి మరొకసారి చెప్తున్నా, నిన్నే ప్రేమించి నీ కొరకై శిలువలో రక్తమంతా కార్చాడు, ప్రాణం ఇచ్చినాడు, చనిపోయి సమాజం తిరిగి లేచాడు. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించని హృదయపూర్వకంగా నీ పాపం ఒప్పుకుంటే యేసు ప్రభు నీ పాపాలు క్షమిస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, శాంతి, సంతోషం, నెమ్మది, సమాధానం ఇస్తాడు. చనిపోతే పరలోకం వెళ్తావు. దుష్టత్వం నుండి మళ్లించబడటం వలన ఆశీర్వాదం. ఇది మొదటిది ఎట్లా? దుష్టత్వం నుంచి మళ్లించబడ్డావా? ఇంకా లోకంలో ఉన్నావా? మందిరానికి వచ్చినప్పుడు మందిరం షర్టు, బయటికి వెళ్ళినప్పుడు ఆ మందిరం షర్టు మందిరంలో వదిలేసి బయటికి వెళ్ళి బయట షర్టు. మీకు అర్థం కాలే కదా? అన్నోళ్ళు ఇంటికి వెళ్తారు, ఇట్లా షర్ట్ ఇప్పేసి ఎక్కడ తగిలిస్తారు చెప్పండి? గట్టి చెప్పండి. ఒకవేళ అన్న షర్ట్ ఇవ్వకుండా ఒకవేళ బెడ్ మీద చైర్ మీద వేసారు, మీరేం చేస్తారు? ఫస్ట్ దీన్ని తగిలిచ్చి అంటారా? ఇసురు పడేస్తారా? బాగా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు, చూసుకో. ఈ సేవకురాలే తక్కువ తినలే, మాయవుడు కూడా అంతే. పిలుస్తుంది, సునీ అర్జెంట్ రా అంటుంది. అర్జెంట్ రా అంటే ఏమో పని అని పెడితే షర్ట్ ఇక్కడ కాదు వేసేది, అక్కడ తగిలిచ్చి అంటుంది. అదే తగిలిస్తే పోద్ది కదా. అమ్మా ఎంత నీట్గా చెప్తుందో. నా భార్య ఎట్లా అంటే లైవ్లో వింటుందేమో, ఇంటే నీళ్ళేం కాదు, మీరేది చెప్పొద్దండి. నా భార్యకు ఉన్న మంచి అలవాటు ఏంటంటే, నేను పులిపీటి నుంచి ఎంతన్నా తిట్టినా బాధపడదు. పక్కన వాళ్ళు పోయి అక్క నీ గురించి అన్నిట్లు అన్నాడంటే ఇంకెంత బాధపడుతుందో. ఏమ్మా ఏడుస్తున్నావు, మీ ఆయన కొట్టాడా, నీ భర్త కొట్టాడంటే కాదంట. ఎవరంటే మా ఆడపడుచు నవ్వింది అన్నంట. అట్టుంటుంది నా పరిస్థితి ఇంట్లో. నేను ఎంత తిట్టినా నా భార్యకి అలవాటు అయిపోయింది. ఆయన తిట్టుకుంటా అంటారు, ఏం కాదు అనుకుంటా ఉంటుంది. పాపము ఎవరన్నా పొరపై అక్క అన్నిట్లు అన్నాడంటే ఇంకా మొత్తం ఆలోచన చేస్తుంది. షర్టుకు మనం ఏం చేస్తాం, యాంగ్రీ తగలేస్తాం కదా. మనం దేవుని మందిరంలో వాక్యం విని, వాక్యం నేర్చుకొని వెళ్తా భక్తి, భయము, వాక్యము అనే ఈ అంగీని ఆడ తగిలిచ్చేసి అట్టు వెళ్ళిపోతున్నాం. ఎందుకు? బయటికి పోతే వేరే అంగి వేసుకోవాలి కదా. దుష్టత్వంలో ఉన్నావా? ప్రభు అంటున్నాడు దుష్టత్వం నుండి మళ్లించబడి. ఇది మొదటిది. రండి రెండో ఆశీర్వాదం చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక, 2 తిమోతి చాప్టర్ 1 3వ అధ్యాయం వర్స్ 16, 16-17 వచనాలు. అతడు రోమాకు వచ్చినప్పుడు శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని ఏం చేశాడు? మనము వాడు సస్తే మేలు బ్రదర్, మందిరం బాగుపడుతుంది. ఏంది? వాడు సస్తే మేలు బ్రదర్, మందిరం బాగుపడుతుంది. మీరు తిట్టుకున్న బాధలా నేను మాకు చెప్తా. హెబ్రోన్లో మేము రోజు ఉంటాం, మాకు పనులు ఉంటాయి, పరిచయలు ఉంటాయి కాబట్టి మేము రోజు వెళ్తుంటాం. ప్రభా పేట్రాచారి మందిరంలో అడుగు పెట్టకూడదు అంటారు, ఆయన అడుగు పెడతాడు. పేట్రాచారి కేసులు ఇరుక్కోవాలా అంటాడు, ఆ కేసులు పోతాయి. పేట్రాచారి జైల్లోకి పోవాలా అంటాడు, ఆయనకి బెయిల్ వస్తుంది. పేట్రాచారి కాలో చేయ ఇరగాల అంటారు, వీళ్ళు చేస్తారు ఎవరో ఒకరు. వీళ్ళు చేసే ప్రార్థన అంతా ఉల్టా అయిపోతుంది. ఎందుకు? అదేనా దేవుడు చెప్పింది. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు ఇతరుల మీద విరోధం అనిపిస్తే నువ్వేం చేయాలి? ఫస్ట్ పోయి సమాధాన పడేది పోయి ఆడు చావాలంటే లోకంలో స్వామి చెప్తారు, తిమ్మడు చావాలంటే బొమ్మడు తెచ్చాడంట. ఏంటి? తిమ్మడు చావాలంటే
అందుకే నీ ప్రార్థన ఆ ఫ్యాన్ గాలి కూడా పైకి పోవట్లేదు. ఏంది ప్రార్థనలు చేసి 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 అలసిపోయి ఇప్పుడు ఆ బ్యాచ్ రావట్లే. ఎందుకు తెలుసా? మనం ఎంత ప్రార్థన చేస్తాన్నా ఆయనకే విజయం వస్తుంది. బ్రదరో చేయండి, చెప్పినాను ఎవరు బాగా చేయండి. పేటరాచారం నాశనం అయిపోవాలా, పేటరాచారం కుటుంబం పోవాలా, చేయండి బాగా. మీరు చేసే కొద్దీ ఆయనకే మేలు. దేవుడు ఏండో శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అరే సమాధానం కోసం ప్రాగులాడి సమాధానంగా ఉందాం రా బాబు అంటే వాడు దావాలా ఈడు దావాలా వాడు రాకూడదు. ఎవడు చెప్పాడు నీకు? మందిరి మీ నాయనతో మీ తాద్దా? వాళ్ళు రాకూడదు బ్రదర్, నువ్వు వాళ్ళు వాడుకోవద్దు బ్రదర్. వీళ్ళకి సమస్యలు, ఒకరిని వాడుకుంటే ఇంకోరు సమస్య, ఇంకోరు వాడుకుంటే ఇంకో సమస్య. ఎన్ని సమస్యలు? ఆయన ఎక్కకూడదు బ్రదర్. నువ్వే చెప్పడానికి నువ్వు కరెక్టా? పోనీ నీకు హృదయం ఇంత ద్వేషం ఉందే, పాపం ఉందే, మరి నువ్వు పాపం చేయట్లా? ఆయన పనికి మాలినాడే, మరి నువ్వు కరెక్టా? ఒకరికి ఒక బలహీనత అండి. ఒకరికి అబద్ధం చెప్పే బలహీనత, ఒకరికి నాలా కోప్పడే బలహీనత, ఒకరికి బూతులు తిట్టే బలహీనత, ఒకరికి ఎట్టన్నా సావుని నాకెందుకు అని చెప్పేసి ఎవరు పట్ల గొడవ పడతాడారో చూద్దామనే బలహీనత, ఒకరికి ఇద్దరికి తగు పెట్టి బాగా చూస్తూ ఉండామనే బలహీనత. కొంతమంది ఉంటారు సంఘాల్లో, అమ్మ తక్కువైన వాళ్ళేం కాదు. కొంతమంది ఒకరికో బలహీనత. ఏది పాపం? ఇంకా మీకు బాగా అర్థమై చెప్పరా? వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అబద్ధం. ఈ నాలుగింట్లో పెద్ద పాపమే చెప్పండి. వ్యభిచారము, దొంగతనము, నరహత్య, అబద్ధం. ఈ నాలుగిట్లో పెద్ద పాపం ఏది? ఏంది గడికి చెప్పండి. నరహత్యనా, వ్యభిచారమా, దొంగతనమా, అబద్ధమా అన్నా? అన్ని సమానం. వెరీ గుడ్. ఇంకా పెద్ద పాపం ఏది? నాలుగులో పెద్ద పాపం ఒకటి ఉంది. అట్టనా? ఎట్లా? ఇంకోటి చెప్పుకుంటా ఉండడం. వెరీ గుడ్. ఇంకా ఇంకా నేను చెప్తాను. దొంగతనం చేసి, వ్యభిచారం చేసి, నరహత్య చేసి నేను చేయలేదంటే ఇప్పుడు చెప్పండి, పెద్ద పాపం కాదు. ఒకదాని మీద ఒకటి కాదు, ఈ మూడు చేసి నేను చేయలేదంటే అంటే చిన్న అబద్ధం పాపమా, పెద్ద అబద్ధం పాపమా? నేను అబద్ధమే చెప్పాలని గుండె మీద వేసుకో చూద్దాం. ఈ వారంలో ఎప్పుడో వద్దు, ఈరోజు ఏమన్నా కూడా వేసుకోరు. ఈరోజు కూడా చెప్పింటారు కొంతమంది. మరి నువ్వు పాపం చేయట్లా? నువ్వేమన్నా పరిశుద్ధుడా? నువ్వేమన్నా పరిశుద్ధురాలా? చెప్పండి. నువ్వు చెప్తున్నావు కదా, మరి నీ పాపం చూసుకోవెందుకు? పక్కన వాళ్ళ పాపం ఎందుకు చూస్తావెందుకు? నీ ద్వారా ఒకరికి ఆదరణ రావాలి. దేవుని మందిరంలోకి వస్తే నీ ద్వారా ఒకరి ఆదరణ రావాలి. నీ ద్వారా ఒకరు ఆదరించబడాలి. నీ ద్వారా ఒకరికి మేలు జరగాలి. మన ద్వారా కీడు జరగకపోతే చాలు. మన ద్వారా ఇతరులకు కీడు జరగకపోతే చాలు. మన ద్వారా ఇతరులు ఆగిపోకుంటే చాలు. ఎన్నిసార్లు నీ జీవితంలో ఎవరైనా బాధల్లో ఉంటే, కష్టాలు, నాకెందుకు బ్రదర్, బాగా అర్థమయ్యే చెప్తున్నా మీకు. ఇంకా మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నాకు నిద్ర వస్తుంది అని చేతులు ఎత్తండి. మా ఇంట్లో ఎవరైనా ఇంట్లో చనిపోయారు కదా, అమ్మ నాయన తాత ఎవరో చచ్చిపోయారు కదా, నాకు వాళ్ళు చనిపోయినారు, మా ఇంట్లో మాత్రం నాకు నిద్ర వచ్చింది బ్రదర్, చేతులు ఎత్తండి. రాత్రంతా అస్సలు ఫుల్గా నిద్రపోయిన చేతులు ఎత్తండి. ఎవరు లేరు. మీ విశ్వాసం ఎవరైనా చచ్చిపోతే నేను ఇంట్లో నిద్రపోయిన చేతులు ఎత్తంటే అందరూ ఎత్తేస్తారు. ఇప్పుడు అవునా కదా? మీ మందులో విశ్వాసం చనిపోయింటే మీరు ఇంట్లో నిద్రపోలేదా? నిద్రపోయినారా లేదా? అబద్ధం చెప్పొద్దు. బాప్తిజం తీసుకుంటారు కదా, హస్తనిక్షేపం చేస్తారు కదా, అప్పుడు ఏం చేస్తారు తెలుసా? సహోదరుడా, సహోదరి, నువ్వు ఒంటరిగా లేవు. ఈ రోజు నుంచి ఏలిము సంఘంలో నువ్వు ఒక అంగము. నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ శ్రమల్లో, నీ ఇరుకుల్లో సంఘము నీకు తోడుగా ఉంటుంది అని ప్రార్థన చేసి మళ్ళీ చచ్చిపోయి ఏడుస్తా అంటే నీ ఇంట్లో ఎట్లా పనుకొని నిద్రపోతున్నావు సోమరి? ఆదరణ ఉందా నీ ద్వారా? వీళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? ఆదరణ కూడికొస్తారు బాగా. ఎందుకు? పొట్లి గోజిరి మనకు తొనకలు వచ్చాను దేవన కూడా పాడుతున్నాడు రాయలసీమలో. ఆడ ఏదో పాట పాడుతుంటే ఈడు అదే రాగంలో పాడుతాడు. ఏంది మళ్ళా పాడంటే ఏం లేదు నువ్వు పాడు అన్న. పొట్లి గోసిరి మనకు తొనకలు వచ్చాను దేవ అంటే ఆడేమో వాడు పొట్లు కోసినారు. ఆడా ఆదరణ కూడికి బదర్. అదే 11వ రోజు దినం 11వ రోజు. మనం ఏంటంటే దాన్ని ఆదరణ కూడిక, జ్ఞాపకార్థ కూడిక, కృతజ్ఞత, ఇన్ని పేర్లు పెడతారు దానికి, దొంగ పేర్లు అన్నీ. 11వ రోజు ఎందుకు పెడతారు మీరు?
నా భార్య వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ పూర్వపు చాలా చాలా సీనియర్ క్రైస్తవులు వాళ్ళు లోతరంలో. వాళ్ళ తాత చనిపోయాడు. నా పెళ్ళైన తర్వాత ఫస్ట్ ఆయనే చనిపోయాడు. చనిపోయిన తర్వాత మేము బర్యాలకు పోయినా, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత 11 రోజే పెట్టారు. ఏంది చెప్పండి, మీరు పెట్టేదే? మేము అసలు పెట్టాం బ్రదర్, ఏదో ప్రార్థన పెట్టుకుంటా. అదే ఆ ప్రార్థనే, దినం ప్రార్థన. ఎవరన్నా 11 రోజు 9 రోజు ఇట్లా పెడితే దినము అనౌన్స్మెంట్ చెయ్యి, ఏం కాదు. అర్థమైందా? దినము 11 రోజున అని చెప్పాలా. దినం తప్పించి పెట్టుకో అంటే కూడికి పెట్టుకోవడం తప్పు కాదు, గుర్తుపెట్టుకో. వాళ్ళకు కుటుంబానికి ఆదరణ కూడి పెట్టుకోవడం తప్పే కాదు. 10 మంది సువార్త వినిపించే తప్పే కాదు. ఇంకా కొంతమంది హిందువులు ఉంటారు కాబట్టి, వాళ్ళకు కొన్ని సెంటిమెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళని పిలిపించి సువార్త చెప్పి బోధన పెట్టి పంపిస్తే తప్పు కాదు. కానీ 9వ రోజు, 7వ రోజు, 5వ రోజు, 11వ రోజు, 21వ రోజు, సంవత్సరికము, ఈ తప్పులు. అర్థమవుతుందా? ఈ 11 రోజు దినం పెట్టారు జ్ఞాపకార్థ గుడికి. అందరు పిలుస్తారు, నేను రానన్న. నా భార్య, నువ్వు రాకపోయిన పనులు నేను పోదు, నేను పంపినన్న. ఇక చూడు, 3 రోజులు ఉపవాస ప్రార్థన ఇంట్లో, ఏడుపు. అందరూ వస్తారు, నేను మాత్రం లేనినా. ఏడిస్తే పంపిస్తాను. నువ్వు ఏడుచుకోమోతుకో చచ్చిపో, నాకు సంబంధం లే. అంతకు అవసరం అయితే మీ తాత పక్కనే నిన్ను వేస్తా కావాల్సింటే, కానీ నేను మాత్రం పంపను. నా మైండ్ అది. మనసులో అనుకున్న బయట చెప్పాలి, మళ్ళీ బయట చెప్తే విడాకులు ఇస్తారు. దేని పని రిస్క్. నాకు కూడా భయమే భార్య అంటే. ఎవరికైనా అంతే అంటే, ఈయన కూడా భయపడతాడు. అట్టయితే అంతా ఒకటే బ్యాచే. సరే అని చెప్పేసి, ఎందుకు అమ్మాయి అంతగా ఏడుస్తా అన్నావు అంటే, నేను మీటింగ్ అని కాదు పోతా. మరి ఇంక దేనికి అన్నా. మా ఇంట్లో అందరూ వస్తారు, అందరినీ కనీసం మాట్లాడంటే. అట్టరా, రేపు ఉంటారు కదా అందరూ అంటే, ఉంటారా, సరే రేపు పోదాంలే అన్న. మరుసటి రోజు పోయినాం. దినం అయిపోయిన మరుసటి రోజు పోయినాం. పోయిన తర్వాత సమాధి ఏదో పాలరాతో బాగా కట్టించినారు అంటే, సరే మీ తాతది సమాధి చూసొద్దాం పదా అని పిలిచబోయి చూస్తే, ఆ సమాధి దగ్గర ఒక ప్లేట్లో అన్నము, చికెన్ ముక్కలు, అరటిపండు, ఏంటంటో ఉన్నాయి. నా భార్య వాళ్ళ చిన్న కొడుకులు కూడా వచ్చారు, మా బామర్ది వచ్చి. నాకు తెలుసు అది అంతా. ఎవర్రా పనికిమాలోడు, సగం తిని చచ్చిపోయినారు, ఇక్కడ పడేసినారు. అన్నం అంతా ఇట్లా వేస్ట్ చేసినారు. పనికిమాలోడు కాబట్టి శుభ్రంగా తిని సావచ్చు కదా. బావా ఆ మాట ఏంటంటే, అది తాతకు పెట్టారు బావా అని. అంటే మీ తాత సగం తిన్నాడే రా అన్న. కాదు బాబు, కుక్క అంటే మీ తాత కుక్కనే రా అన్న. ఏం బాబు అట్లా మాట్లాడతాను? ఆదరణ కూడికిపోతాం కానీ చచ్చిపోయినాడు బాము. అనౌన్స్మెంట్ చేస్తారు, గ్రూప్లో పెడతారు, ఈరోజు రాత్రికి పలానా సహోదరుడు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు, ప్రభు మహిమలోకి పెట్టారు. వాళ్ళ కుటుంబ ఆదరణ కొరకే మనం అక్కడ వెళ్ళి పాటలు పాడాలంటే, సేవకుని కొడుకులు ఇద్దరు ఉండారులే బదరు. అక్కడ పాట పాడతాడు, ఒకడు డోలకు కొడతాడు, ఒకడు కీబోర్డ్ వేస్తాడు. ఇంకా ఆ సేవకురాలు ఫీమేల్ సింగర్ కదా, 3-4 సరిపోతారులే బదరు. మేమెందుకు బదరు? మీ ఇంట్లో చచ్చిపోయినాడు వాళ్ళు కూడా అట్లే పనుకొని నిద్రపోతే బాగుంటుంది బదరు. అది ఎట్లయితే బదరు, సేవకుడు ఉండేది అందుకే కదా బదరు. అంటే నీ సాగు చేసేక సేవకుడు ఉండేది ఇక్కడ. ఇంకా వీళ్ళు మీద తెలుసా, రాత్రంతా పాటలు పడినేసా అనా. ఏమనుకోతున్నా, ఇంటికి వచ్చి చూసి అది 100 రూపాయలు. ఇంత దరిద్రులు అంటే చీచి. విశాఖపట్నంలో నేను సేవ చేసిన. నాకు సాగు బృందం ఉండేది. అంటే ఎవరు చచ్చిపోయినా నేనే పోయేవాడిని. వాళ్ళు కూడా పిలుచుకునే వాళ్ళు, అన్న అయితే బర్రెలు బాగా చేస్తాడు రానరా అని. ఒక ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళ లైవ్లో ఇన్నే నాకు బాధలే, తెలుసుకోవాలి వాళ్ళు కూడా. వేరే దేశంలో ఉన్నారు. దేశం అడిగితే గుర్తుపట్టేస్తారు కాబట్టి దేశం పేరు చెప్పను. ఎప్పుడు వస్తారంటే, ఈరోజు సాయంత్రం రాత్రి 7 చచ్చిపోతే మన్నాడు పొద్దునకి వచ్చేస్తాడు అన్నారు. మన్నాడు పొద్దునకి వస్తారు కదా అని చెప్పి, నాకు ఎవరైనా చచ్చిపోతే నువ్వేమైనా చేసుకో, నాకు నిద్ర రాదు. శవం అంటే ఎవరైనా దేవుని బిడ్డ చనిపోయినంటే నాకు నిద్ర రాదు. ఈరోజు సాయంత్రం 7 గంటలు మొదలుకొని రేపు రాత్రి 7 గంటలకు 24 గంటలు, మళ్ళా మరుసటి రోజు పొద్దున్న 7 గంటలకు, మొత్తము 24 12 ఎంత 36 గంటలు మేలుకుంటే ఏమంటే, ఆ ఫ్లైట్ మిస్ అయిందంట, ఇంకో ఫ్లైట్కి వస్తారంట. ఇది ఎప్పుడంటే రేపు పొద్దునకు వస్తారంట. మీరు నమ్ముతారా? 48 గంటలకు పైగా నేను నిద్రపోకుండా పాటలు పాడతానే అట్లా కంటిన్యూ చేసిన. ఇంత జరిగినా కదా, బ్రదరు చాలా వందనాలు బ్రదరు, మీరు లేకపోతే చాలా వందనాలు బ్రదరు. రూపాయి కూడా లేదు ఈ రోజు దాకా 1 రూపాయి. పోనీ లేని వాళ్ళు అంటే అందరూ ఉండేవాళ్ళే.
సేవకులను చూసుకోండి, తప్పు కాదు. నీతిమంతుడని చేర్చుకున్నవాడు నీతి ప్రవక్త అని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలమును, నీతిమంతుడని చేర్చుకున్నవాడు నీతిమంతుల ఫలమును పొందును. మీరు ఇస్తేనే మాకు కాదు, దేవుడు ఇస్తాడు కాదని కాదు. నిన్ను దేవుడు ఎందుకు పెట్టుకున్నాడంటే నీకు ఆశీర్వాదం రావాలని. అబ్రహాముకు మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారం ఇస్తే అబ్రహాం ఇచ్చినాడు, అట్లా అని చెప్పి దశంభాగం సేవకునికి ఇచ్చారు. అదొక పెద్ద పాపం. దశంభాగం కానుకపెట్టులోనే మనం ఎట్లా బదురు కానుకపెట్టులో ఇయ్యాలా, మళ్ళీ ఆయనకు ఇయ్యాల ఎట్లంటే అందుకే ప్రభు అనేది మీరు దొంగలు అని. ఎట్లా? మీరు నా ఇంటికి దశమ భాగములను ప్రతిష్టార్పణలు తీసక రాకుండా దొంగలుగా ఉన్నారు. ఇప్పుడు నేను బైబిల్ ఎత్తి పల్లవి పాడదాము, దశమ భాగం వేసిన వాళ్ళు ఈ 4 నెలలన్నీ అని అనుకో, సిగ్గుపోద్ది. మన మందిరం ఎందుకు ఇట్లే ఉంది అంటే కారణం అదే. ఏదన్నా మీటింగ్ జరిగింది లేదా వీబీఎస్ బ్రదర్, నువ్వు ఒక 500 వేసుకో, నేను ఒక 1000 వేసుకుంటా, నువ్వు 500 వేసుకో, నువ్వు 1000 వేసుకుంటా, అయిపోయా వీబీఎస్. ఎవడు చెప్పాడు నీకు? జేఎస్పీ అడగతేనేవాడు అవునా? ఆదరణ రావాలని ద్వారా ఒక సేవకుడికి కావచ్చు, లేదా ఒక విశ్వాసికి కావచ్చు, ఒక కుటుంబానికి కావచ్చు, నీ ద్వారా ఆదరణ రావాలి. అప్పుడే నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం. నేను ధైర్యంగా చెప్పగలను, నా ద్వారా అనేకమైన కుటుంబాలు ఆదరించబడతా వచ్చారు. నువ్వు చెప్పగలవా? ఆ మధ్యకాలంలో ఎబ్రోన్లో గోడలు దాడుతుంటే ఉన్నాను నేను. ఒక బ్రదర్ వచ్చాడు, బ్రదర్ ప్రెసిడెంట్ బ్రదర్ అన్నాడు. ప్రెసిడెంట్ అన్నా, బాగున్నారంటే బాగున్నా. గుర్తుపట్టారా అన్నారు. లేదన్నా. బాగా గుర్తు చేసుకోండి బ్రదర్ అంటే లేదన్నా. పలాని టైంలో మీరు ఆన్ ది వే వెళ్తుంటే మా ఇంట్లో పలానాలు చనిపోయారని తెలిస్తే మీరు ట్రైన్ దిగి మా ఇంటికి వచ్చారు తెలుసా? వచ్చాను. ఆయన మా చిన్నానా. మంచిదే బ్రదర్. బ్రదర్ మా సేవకుడు నిద్రపోయినాడు కానీ నువ్వు నిద్రపోలేదు బ్రదర్. నువ్వు నిద్రపోకుండా పాటలు పాడుతుంటే నాకెంత సంతోషం వేసింది తెలుసా? పోనీలే దేవుడు కనీసం ఆయనన్నా తెచ్చాడు అనుకున్నా బ్రదర్. ఎంత సంతోషమే. పోతే నాకు నిద్ర లేకపోయినా పోవాలా. ఒక కుటుంబం ఆదరించబడింది. మంచి సమరయుడు ఏం చేసినాడు తెలుసా? యాజకుడు, లేవీయుడు, సమరయుడు ముగ్గురిని చూసుకుంటే ముగ్గురు వెళ్ళి ఏం చేశారు? దొంగల చేతిలో చిక్కి పడిపోయి కొరప్రాణుడు ఉన్నాడు. ముగ్గురు వెళ్ళి ఏం చేశారు? గడియపండి. ఎట్లా? ఏంటంటే ఏం చేశారు? చూచి ఎవరెవరు? నేను సామెలు అన్నానా? మా మీద ఏంటి రాళ్ళు బాగుంటాయి. లేవీడు, యాజకుడు. మరి ఇంకోరెవరు? ఆయన ఏం చేశాడు? వెరీ గుడ్. ఎవరో బాగా చెప్పారు. గట్టి చెప్పండి, గట్టిగా చెప్పమ్మ. ఎవరో చెప్పారు అక్కడ? సేవకురాలా? మనకు వాక్యం తెలుసు. దగ్గరగా వెళ్ళి చూశాడు. యాజకుడు లేవుడు అనుకోత అటు చూసి ఎవడో మనకేం పనిలేని పోయినారు. కానీ సమరయుడు అట్లా పోలా, దగ్గరకి వెళ్ళి చూశాడు. ఒక సహపాఠి విశ్వాసి, ఒక సేవకుడు, ఒక బాధ్యత గల సహోదరుడి దగ్గరగా వెళితేనే వాళ్ళ బాధల కష్టాలు నీకు అర్థమవుతాయి. ఈ మధ్యకాలంలో ఒకసారి ఇప్పుడు మళ్ళీ చెప్తాను మీకు. కొత్తగూడెంలో సంఘపెద్ద ఉన్నాడు, గిల్బర్ట్ గారని. ఆయనకు కూతుర్లు చాలామంది. మన శబరంలో కూడా ఒక కూతురు సేవకురాలుగా ఉంటుంది, జోయలక్క. జోయలక్క వాళ్ళ అమ్మ అంటే వాళ్ళ చిన్నమ్మ అవుతుంది అనుకుంటా, చిన్నాయనో పెద్దనాయనో మరి తెలియదు. వాళ్ళు కొత్తగూడెంలో ఉండేవాళ్ళు. ఆయనకు 3 పిల్లలు, ఒక కూతురు, 2 కొడుకులు. 2 కొడుకులను దేవుడు విపరీతంగా ఆశీర్వదించినాడు. కూతురు కూడా దేవుడు విపరీతంగా ఆశీర్వదించారు. వాళ్ళు శ్రీకాకుళంలో సంఘ పెద్దగా వాళ్ళ భర్త ఉంటాడు, సాల్మోన్ గాంధీ ఆయన పేరు. ఎందుకు చెప్తున్నానంటే చెప్తున్నాడండి. ఆ సహోదరుడి పేరు నేను మర్చిపోయినా, నాకు క్షమించాలి. ఒకసారి ఆయన పరిచయకు పోతే, ఆయన మంచి ఆఫీసర్ అప్పట్లోనే, ఆయనకు మా గవర్నమెంట్ వెహికల్ ఇస్తే ఆ వెహికల్ వాడు. ఆయన పరిచయం వాళ్ళంటే సైకిల్లో పోయేవాడు. సైకిల్లో ఆ ఊరి గ్రామానికి పరిచయకి వెళ్ళాడు. వెళితే జరిగిన సంఘటన ఏంటంటే, ఇంటికి వస్తా ఆయన ఫుల్ నిక్కర్లు వేసుకునేవాడు. ఇంటికి వస్తా నిక్కరు బనీంత ఇంటికి వచ్చినాడు. పోయేటప్పుడేమో ప్యాంటు షర్టుతో పోయినాడు నీట్గా, వచ్చేటప్పుడేమో బనీను నిక్కర్తో వచ్చాడు. ఇంట్లో వాళ్ళకి అర్థం కాలే, ఆ మీటింగ్ కూర్చున్న వాళ్ళకి అర్థం కావట్లే. ఏందన్నా నువ్వేమన్నా మర్చిపోయి వచ్చినావా ఏమన్నా బట్టలు వేసుకునేది? కాదు. మీ గ్రామంలో ఆ ఊరు బయట ఒకడు పిచ్చోడు ఉన్నాడు పాపం. వాడికి బట్టలు లేవు, వాడు చాలా మురిగ్గా ఉన్నాడు.
ఆడిని చూసి ఆయన ఏం చేసినాడంటే అక్కడ బోరుంటే అక్కడికి వెళ్ళి వాడికి నీట్గా స్నానం చేసేసి ఆయన బట్టలు వాడికి ఇచ్చేసి పరిచయకు పోయినాడు. అలాంటి వ్యక్తి ఆయన. ఇలాంటి వ్యక్తికి ఒకరోజు రాత్రి ప్రార్థన పడుకొని నిద్రపోతుంటే ప్రభు లేపాడు. లెగో ఏం ప్రభా, నువ్వు పలానా ఇంటికి వెళ్ళు. సేవకులు పోలు కానీ నేనెందుకు ప్రభా? లేదు నువ్వే పో. వెళ్ళాడు ఇంటికి. మిడ్ నైట్లో వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తడితే ఈ టైంలో ఎవరు తలుపు తట్టాండ్రు అని తలుపు తీశారు. కుటుంబం 4. తీస్తానిట్లే రెడీగా 4 గ్లాసులు ఉన్నాయి. ఏంట్రా 4 గ్లాసులు అంటే కూల్ డ్రింక్ కాదు, పాయిజన్, విషం తీసుకుంటున్నారు. చచ్చిపోవడానికి, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడానికి 4 గ్లాసులు రెడీగా పెట్టుకున్నారు కుటుంబం 4. ఏందన్నా మీరు చేస్తుండేది? ఏం చేస్తామన్నా, అప్పులు ఎక్కువైపోయినాయి, సమస్యలు ఎక్కువైపోయినాయి, అవమానంతో బయట తిరగలేకపోతున్నా, మేము చచ్చిపోవాలనుకుంటున్నాం. నీకు నీ సహోదరు మీద భారం ఉంటే సేవకునికే కాదు, నీకు కూడా మెలుగు ఇస్తాడు. అట్లా ఆయన సేవకుడు కాదు, విశ్వాసి. మరుసటి రోజు ఆయనకి శాలరీ వస్తే ఇంటికి ఎత్తపోలే, జీతం మొత్తం ఎత్తుకొని ఆయనకి ఇచ్చేసేసి నీ అప్పులు కట్టుకో అన్నాడు. ఇంకెప్పుడు అప్పు చేయొద్దు అన్నాడు. ఇది అంతవరకు అయిపోయింది. కొద్ది కాలం, కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ అప్పులు తీరిపోయినాయి, పిల్లలు బాగా చదివించుకున్నారు, ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయారు. వాళ్ళు బాంబేలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. ఒకానొకప్పుడు సహాయం చేసిన ఈయన ఉన్నాడే, ఈయనకు బాగలేక బాంబేలో హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయితే అక్కడున్న ఆయన ఏం చెప్పాడంటే, నానా అంకుల్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు, జీతాలు మొత్తం పోయినా పర్వాలే, అంకుల్కి మీరు సాయం చేయాలా, అంకుల్ బాగుపడాలా, అంకుల్ బ్రతకాలి, ఎంత డబ్బైనా సరే వెనకని చేయొద్దన్నారు. వీళ్ళు ఒక మంచి స్థానానికి వచ్చేసారు. అసలు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు డాడీ అంత చెప్తున్నా, ఎందుకు డాడీ అట్లా చెప్తున్నా అంటే, ఈరోజు మనం బతికున్నామంటే, ఈరోజు మీరు ఉద్యోగాలు చేస్తున్నారంటే, ఈరోజు మీరు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే కారణమైన అదేం డాడీ ఆయన అట్లయిపోయాడు, ఆయన పేషెంట్ లేకున్నాడు, ఏమైంది? కాదు. ఒక్కనొకప్పుడు మీరు చిన్నపిల్లలు ఇద్దరు, మనకు అప్పుల సమస్యలు ఎక్కువైపోయినాయి, మనం చావాలని చెప్పి 4 గ్లాసులు విషయం పెట్టుకుంటే మధ్యరాత్రిలో ఆయన మన దగ్గరికి వచ్చాడు. పరిస్థితి చూసి ఇలా చేయకూడదని చెప్పి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వెళ్ళాడు. మరుసటి రోజు జీతం అంతా తెచ్చాడు, అప్పులు తీరిపోయినాయి, నేను మిమ్మల్ని చదివించాను, ఈరోజు మీరు ఈ స్థానానికి వచ్చారు. అర్థమైందా? ఆదరణ అంటే దగ్గరగా వెళ్ళి చూడు. మనకెట తెలుసా, మన కులం బ్రదర్ ఇల్లు రానా, ఏమన్నా బాగున్నావా, ఏమన్నా సమస్యలు ఉన్నాయనా? దరిద్రం వచ్చి తగిలింది మన సహవాసానికి. మేమంతా 3 బ్రదర్, మేమంతా 2 బ్రదర్, మేమంతా ఎవరు 4 5 మేమంతా సంఘ పెద్ద సపోర్ట్ బ్రదర్, మేమంతా సేవకుడు సపోర్ట్. ఎవడు నేర్పించింది మీకు? అలా కాదు. సంఘములో ప్రతి ఒక్క వ్యక్తి అవయవం. ఈరోజు ఉదయం అనే వాక్యం ఏంటంటే, ఈ చెయ్యికి దెబ్బ తగిలితే బ్లడ్ కారుతుంటే ఈ చెయ్యి ఏమంటుంది తెలుసా, వెంటనే తక్కువని పట్టేస్తుంది. ఎందుకంటే అది ఎక్కువ రక్తం కారిపోకూడదని. నువ్వు ఎడం చెయ్యి, నువ్వు దేనికి పని, నీకు కావాల్సిందే అని అంటదా? అందు ఇది ఇలా అంటే నొప్పిస్తుంటే నోరు అంటుంది అబ్బా అబ్బా అంటది. నోరుకు నొప్పి ఏమన్నా? అది అవయవం అంటే. నువ్వు సంఘంలో ఒక అవయవము. నీ సాటి సహోదరుడు, నీ సాటి సహోదరి నీ ద్వారా ఆదరించబడాలి, పరామర్శించబడాలి, పోషించబడాలి, సమస్యలు తీర్చబడాలి. అప్పుడే 30 కాదు 300 ఏళ్ళైనా కూడా సంఘం అభివృద్ధిలో ఉంటుంది. లేదనుకో ఇంకా 300 వార్షికోత్సవాలు చెప్పు, ఇంతే ఉంటారు. నీ ద్వారా ఏ రోజైనా పరామర్శ జరిగిందా? నీ ద్వారా ఎవరైనా ఆదరించబడ్డారా? ఆశీర్వాదం ఎప్పుడు వస్తుంది తెలుసా? నువ్వు ఇది ద్వారా ఆదరించబడితే. ఇది రెండోది. మూడవది చివరిది, కీర్తనలు 72:15. నేను ముగించేస్తా, సమయం అయిపోయింది. Psalm 72:15. అతడు చిరంజీవి యగును, కేఫా బంగారము అతనికి ఇవ్వడను, జనులు నిత్యము ప్రార్థన చేయుదురు. మొట్టమొదటిగా నిత్యము ఏం చేయాలి? దేవుని భయం కలిగించాలి. రెండవది నిత్యం ఏం చేయాలి? ఆశీర్వదించబడాలి దేవుని ద్వారా. మూడవది నిత్యము దేవునికి ప్రార్థన చేయాలి. ప్రార్థన 3 రకాలు. మొదటిది వ్యక్తిగత ప్రార్థన, రెండోది కుటుంబ ప్రార్థన, మూడోది సంఘ ప్రార్థన. కొంతమందికి ఈ 3 ఒకటే ఉంటుంది, కొంతమందికి 2 ఉంటాయి, కొంతమందికి 3 ఉంటాయి, కొంతమందికి 3 ఉండవు.
ఆదివారం ఆరాధన చేయమంటే మాత్రం అబ్బో వారమంతా సంఘ ప్రార్థనకు రారు, ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు, వ్యక్తిగత ప్రార్థన, ఇంకా ఆరాధన చేయమంటే అబ్బో యేసుప్రభు ఈమె ఆరాధన మీదే సింహాసనాసనై కూర్చున్నాడు, ఈయన ఆరాధన మీదే యేసుప్రభు సింహాసనాసనై కూర్చుని ఎట్లా ఆరాధన చేస్తావు? వాట్ ఇస్ యూస్? నీ జీవితంలో ప్రార్థన జీవితం లేకుండా వారమంతా జీవించి ప్రభా అంటే దెర్ ఇస్ నో యూజ్. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ప్రతి దానికి టైం ఉంది. నేను బ్రష్ చేయకుండా బయటికి పోతా, బ్రష్ చేయకుండా డ్యూటీకి పోతా అని చేతులు ఎత్తని చూద్దాం. బ్రష్ బ్రష్ మీరేమంటారు? పళ్ళు తోవడం అంటారా? ఈ తెలంగాణలో ఏమంటారు తెలుసా మీకు? తోవడం అంటే తెలుసా? తెలియదు చెప్పండి కనీసం. అబ్బా మేము ఎప్పుడు తోమలేదు బ్రదర్, మేమంతా ఆదివాసీలలాగా ఉన్నాం అన్నట్టు కూర్చొని చూస్తున్నారు. కడుక్కుంటలేదా మొహం పొద్దున్న లేచి? పిల్లలు చెప్తారా పొద్దున్నే మనము లేవాలి, పళ్ళను బాగా తోమాలి, గ్లాసుడు పాలు తాగాలి, మంచిగా స్నానం చేయాలి, స్కూలుకు త్వరగా వెళ్ళాలి. ఇప్పుడు ఏదో పడతారు కదా అట్లా బ్రష్ చేస్తారు కదా. ఎంతసేపు? ఆడపిల్లలు అయితే తోముతానే ఉంటారు. ఇక ఎనామిలు పోవాలి పూర్తిగా. ఒరే ఈడింగ్ నోట్లో పెట్టుకొని ఏం కథ? ఈడితో ఒక సమస్య. ఇల్లంతా తిరుగుతూ అంటారు వీళ్ళు బ్రష్లు వేసుకొని. ఆ కంపు అంతా వాళ్ళు టిఫిన్ తింటాడా? మీ ఇంట్లో కూడానా? లేదులే. పొరపాటున వాళ్ళ ప్లేట్లో పడితే ఎట్టుంటుంది ఒకసారి. అబ్బా చీ, ఏం ప్లేట్లో పడినట్టు ఫీల్ అవుతుంది ఆమె ఇప్పుడు. పళ్ళు తోమేకి టైం ఉంది, ఎంతసేపు నిద్రపోతారు రాత్రిపూట్ల? నిజం చెప్పండి. సెలవు దినాలు యవనస్తులు, సెలవులు కదా అందరికీ. నిజం వీబీఎస్ అయిపోయినాక ఎన్ని గంటలకు లేస్తారు? నిజం చెప్పండి. వీబీఎస్ అయిపోయినాక ఎన్నికి లేస్తారు? అబ్బో మమ్మీ వచ్చి లేకరా వండమ్మమ్మే, అమ్మ టిఫిన్ తిని పడుకో వండమ్మమ్మే. 12కి లేచి అప్పుడు మొబైల్ చూసుకుంటా. వీళ్ళకు దరిద్రం ఇన్స్టా పొద్దున్నేనే చూడాలా, వాట్సాప్ పొద్దున్నేనే చూడాలా, ఫేస్బుక్ పొద్దున్నేనే చూడాలా, రిప్లై ఇవ్వాలా. ఇకపోతే కొంపలు అంటకపోతాయి. నిద్రపోయేకంత టైం ఇస్తున్నా. ప్రార్థనకు సమయం ఉందా? మన ప్రార్థన అంటే చాలు ఫోన్ రింగ్ అవుతుంది. బ్రదరు ప్రార్థనలో ఉన్నా బ్రదరా, మళ్ళీ చెయ్యి. ఈ మధ్యలో యేసు ప్రభుతో మాట్లాడేది మళ్ళీ పక్కన వాళ్ళతో మాట్లాడతారు. ఎవరితో ప్రార్థన జీవితం ఉందా? గుర్తుపెట్టుకో, నీ జీవితంలో ప్రార్థనకు అభ్యంతరము కలగకుండాలి అంటే ఎర్లీ మార్నింగ్ లేచి ప్రార్థన చేయి. పెడుతుండదు. ఎవరు ఫోన్ చేయరు. ఎవరు ఫోన్ చేస్తారు ఆ టైంలో అంటే ఎవరైనా చచ్చిపోతే చేసేది ఏం కాదు. ఆ టైంలో ఎత్తే ఏం కాదు. అర్థమైందా? ఎర్లీ మార్నింగ్ నువ్వు లేగు. నీకు తెలుసా, నా సేవా జీవితంలో రోజుకు నేను 9 గంటలకు లేచాను పొద్దున్నే. 8 గంటలకు. మరి ఇప్పుడే పెద్ద చిలక పలుకులు వలుగుతానవి అంటారా? ఇప్పుడు నేను నేర్చుకున్నా కాబట్టి చెప్తాను. రాత్రి ఎంతసేపు అయినా మేలుకుంటా కానీ పొద్దున్న లేదు నేను. నాకు అదొక జేడ్యం చదువుకునే దానిలో కూడా. మా నాన్న ఎప్పుడు చెప్పాడు, అరే రాత్రి పూట్ల కాదు చదువు, పొద్దున్నే నాకు పొద్దున్నే బాగా నిద్ర వస్తుంది. పబ్లిక్ ఎగ్జామ్ అప్పుడు కూడా చక్కగా 4 గంటలకు 5 గంటలకు దుప్పటి కప్పుకొని పండుకొని 9:50కి లేచి ఊరికే మీరు తోముతారు కొంతమంది, ఇప్పుడు కూడా తోముతారు, అసలు తోమనేదాం కొంత ఊసేసేసి వెళ్ళిపోతుంటారు. అట్లా ఊసేసి వెళ్ళిపోయి పరీక్షలు రాసింది చాలా ఉన్నాయి నాకు. అది అలవాటు. సేవలో కూడా అట్లా అలవాటు అయిపోయింది. మా నాన్న చనిపోయాడు, మా అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత మా నాన్న గురించి మా అమ్మ గురించి సాక్ష్యాలు చెప్తున్నారు. మా నాన్న సాక్ష్యం చెప్పినప్పుడు నేను అన్ని విని, మా నాన్నకి ఇంత సాక్ష్యం రావడానికి కారణం ఏంట్రా అని అంటే ఆయన సేవా జీవితం, ఆయన విశ్వాస జీవితం, ఆయన పరిచర్య జీవితం. వాళ్ళు చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసి ఊరకనే ఉండకుండా బాక్స్ మీద చేపెట్టి, నాన్న సస్తే నీలాగా చస్తా నేను, ఈరోజు నేను తీర్మానం చేసుకుంటా అన్నా అని ఒట్టిగానే అనవసరంగానే అనిపిస్తుంది కానీ నిజంగానే అవసరంగానే అన్నా. ఆ మాట అన్నాను లేదో ఈ రోజు దాకా 3:30 తర్వాత నాకు నిద్రే రాదు. ఎందుకు తెలుసా? మా నాన్న 3:30కి లేచి ప్రార్థన చేసేవాడు. ఈరోజు మేము దేవుని సేవకులమైనామంటే కారణం అదే. వాళ్ళ నాన్న కూడా అంతే. ఒట్టికి రాలే సేవకు, కష్టాలు పడ్డారు, శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు. ఈయన పుట్ట ముందు ఒక సంగతి జరిగి నేను చెప్తానండి, ఆయన తెలిసినో తెలీదు. నేను చాలా చోట్ల చెప్తా వాళ్ళ నాన్నగారి గురించి. ఎట్లా బతికారు తెలుసా? వాళ్ళు ఆ దినాల్లో కష్టపడ్డారు, శ్రమ పడ్డారు, ప్రార్థనతో బతికారు వాళ్ళు. భక్సింగ్ గారి దగ్గరికి వచ్చి, వీళ్ళ మంచి ఉద్యోగస్తుడు, ఆ దినాల్లోనే ఉద్యోగానికి రాజీనామా చేసి సేవకు వచ్చారు. ఇలా ఇద్దరు
వస్తే తర్ఫీదు అయిపోయినాక వాళ్ళ నాన్నగారు పాల్ కెన్ యూ గో దట్ ప్లేస్? ఎస్ బ్రదర్. అక్కడ ఇల్లు లేదు తెలుసా? ఓకే బ్రదర్. అక్కడ బియ్యం ఉండవు తెలుసా? ఓకే బ్రదర్. అక్కడ పచ్చిమిరపకాయ ఉప్పు ఉండవు తెలుసా? ఓకే బ్రదర్. మరి ఎట్లా సేవ చేస్తావయ్యా? ప్రార్థన చేసుకుంటావు బ్రదర్. సరే పో అన్నాడు. ఏమన్నాడు? ఈయన మూటా సర్దుకొని, అప్పుడు దరిదాపు 4 పిల్లలు. ఈయన పుట్టకుండా నీకేట తెలుసు అంట. నాకు చిన్నోడిని అయినా ఆయన కనుక ఎక్కువ తెలుసుకున్నాను, ఎందుకంటే వాళ్ళతో ఎక్కువ సహవాసం ఉండేది నాకు. అప్పుడు ఎటు జరిగింది, ఇప్పుడు ఎటు జరిగింది అని అడిగేవాడిని. వీళ్ళు అడగలేరు కాబట్టి నేను అడిగి తెలుసుకునేవాడిని. ఆ ఊరి పేరు ఏం పేరు? కొత్తవాళ్ళగూడెం. బాగేనండి. సేవకులు ఎట్లా ప్రయాసపడతారో నేర్చుకోండి. వాళ్ళ ప్రార్థనా జీవితం చూడండి. ఆ సమయంలో ఆ ఊరికి వెళ్ళి ఆ 4 పిల్లలు వేసుకొని చెట్టు కింద కూర్చున్నారు. వచ్చిన వాళ్ళందరికీ సువార్త చెప్తాడు. ఈయన ఉద్యోగస్తుడు రాజీనామా చేసిపోయి చెట్టు కింద కూర్చొని సువార్త చెప్తా ఉంటే ఒక ఆయన ఒకరోజు 2 రోజులు చూసి, అయ్యా ఎక్కడి నుంచి వచ్చినారు మీరు? పిల్లోళ్ళని వేసుకొని చెట్టు కింద ఉన్నారు ఏంది? మరి ఏం చేయాలా? మాకు ఇల్లు లేదని చెప్పాలా? ఎందుకు వచ్చారు? మేము యేసు ప్రభు సేవ చేయడానికి వచ్చినాం. మాది ఒక ఇల్లు ఖాళీగా ఉంది, కొట్టము, వచ్చి ఆడుంటారా? ఇంత కాదు స్వామి. ఎందుకు రాము? వెళ్ళారు. ఆ కొట్టంలో ఉన్నారు. అప్పటికి గవర్నమెంట్ స్కూళ్ళు, వీళ్ళ అన్నోళ్ళు 2, వీళ్ళ అక్కోళ్ళు 2 స్కూల్లో చేర్పించినారు. తినేకి తిండిలే. చెప్పాడు కదా బక్సింగ్ గారు ఉండదని. ఎవరన్నా ఏదన్నా తెచ్చిస్తే తినడమే, ఎవరైనా బియ్యం తెచ్చిస్తే భోజనం వండుకొని తినడమే. భోజనంలే ఏమిలే. బక్సింగ్ గారు చెప్పారు, పాల్ నీవు ఎక్కడుంటే అక్కడ, ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పొయ్యి మీద డేక్ష ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి. పొయ్యి మీద డేక్ష ఉండాలి, పొయ్యిలో బూడిద ఉండాలి. ఎందుకు తెలుసా? ఎవరైనా వస్తే పాలన్న అన్నం వండుకోలేదేమో అని అనుకోకూడదు. అన్నం వండుకున్నారు కాబట్టి బూడిద ఉంది, అన్నం వండుకున్నారు కాబట్టి డేక్ష ఉంది అనే భావన రావాలి. కానీ నీ జీవితంలో ఎవరికీ తెలియకుండా సేవ చేయాలి. ఓకే బ్రదర్. దైవజనులకు లోబడ్డారు, వెళ్ళారు. అలా సేవ చేస్తూ ఉంటే దేవుడు ఒక పరీక్ష పెట్టాడు వాళ్ళకి. భోజనం లేదు, బియ్యం లేవు, ఉప్పు లేదు, కారం లేదు. ఒకరోజు అంతా ప్రార్థన చేసుకున్నారు తల్లిదండ్రి 2. ఈ మధ్య కాలంలో వాళ్ళ తల్లి కూడా ప్రభు మహిమలో నేను అదే సాక్ష్యం చెప్పిన వాళ్ళ అమ్మ గురించి. 2 ప్రార్థన, ప్రభువా దైవజనుడు ప్రార్థన చేసి పంపించాడు, 4 బిడ్డలను వేసుకొని ఉన్నావు, ఈరోజంతా భోజనం లేదు, నీకు స్తోత్రము, నీకు ఇష్టమైతే రేపు మాకు భోజనం వేయండి. ప్రార్థన చేసుకొని పడుకున్నారు. 2వ రోజు అయిపోయింది. 2వ రోజు భోజనం లేదు. పిల్లలేమో స్కూల్లో చెప్పారు, స్కూల్లో ఎక్కడైనా మాకు అన్నం లేదని చెప్పినారా? అట్లా భయం పెట్టారు తల్లిదండ్రులు. అలా పెంచాలి మీ పిల్లల్ని మీరు. ఒట్టిగా రాలే వాళ్ళు. 8 మంది 7 మంది మీరు 8 మంది సేవకులైనారు, ఒక్కరు కూడా మిస్ కాకుండా. వాళ్ళ పిల్లలు సేవకులైనారు. అది యెహోవా ఆశీర్వాదము, నీతిమంతుని కుటుంబానికి ఇచ్చే ఆశీర్వాదం. 2వ రోజు అయిపోయింది. రాత్రి, ప్రభువా 2 రోజులైంది, బిడ్డలేదు, ఆకలి అంటున్నారు. మా దగ్గర ఏం లేదు ప్రభువా, దైవజనుడు పంపించాడు, సేవ చేసుకుంటున్నాం, నీకు ఇష్టమైతే రేపు భోజనం పెట్టు. అయిపోయింది. 3వ రోజు ఇలా 2వ అన్న ఉన్నాడు, మంచి ఫుడ్ ఇష్ట ఆయన. అమ్మ ఆకలి అవుతుంది నాకు అన్నాడు. ఒకసారి ఊహించుకో, మన బిడ్డలు 2 రోజులు అన్నం లేకుండా అమ్మ ఆకలి అవుతుందంటే తల్లిదండ్రులుగా మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఏం మాట్లాడలే. స్కూల్కి వెళ్ళండి. స్కూల్కి వెళ్తుంటే ఆ తండ్రికి మంచి మనసు వచ్చి పోయే పిల్లలు రండ్రా అని పిలిచాడు. పిలిస్తే వాళ్ళు ఏదో మాకు మా నాన్న పెడతాడని వస్తే పొయ్యి మీద ఉండే వేడి నీళ్ళు ఇచ్చి తాగి గ్లాసులకు పోండి అన్నాడు. నీళ్ళు తాగి వెళ్ళిపోయారు. రాత్రికి వచ్చారు. సాయంత్రం పడుకొని అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంది, అమ్మ ఆకలేస్తుంది అంటే ఆ తండ్రి విని, ఎందుకు నాకు ఈ కర్మ? నేను ఉద్యోగం చేస్తూ ఉంటే నా బిడ్డలకి ఈ కర్మ వచ్చేది కాదు కదా. నేను మళ్ళా వెళ్తే నాకు ఉద్యోగం వస్తుంది, నేను వెళ్ళిపోతా వెనక్కి. మీ తాత గురించి చెప్తున్నా వినండి, మీరు కూడా అలా బతకాలి. నేను వెళ్ళిపోతా. మహాతల్లి వాళ్ళమ్మ ప్రభులోకి వెళ్ళిపోయింది. ఎంత అద్భుతమైన సేవకురాలు తెలుసా? నేటి దినాల్లో అలాంటి సేవకురాలు లేక సంఘాలకు దరిద్రం పట్టుకుంది.
ఆ దైవజనురాలు, నేను వెళ్ళిపోతాను వెనక్కి, నేను వెళ్ళిపోతా ఉద్యోగానికి నా దైవజనుడు అంటే, ఆ దైవజనురాలు చెప్పిన మాట ఏం తెలుసా? ఏమండి, నాగటి మీద చేయబట్టి వెనుక తిరువాడు నాకు పాత్రుడు కాదని బైబిల్లో ఉంది. మనం చేయబెట్టాం, నో టర్నింగ్ బ్యాక్. దేవుడు ఎప్పుడు ఇలాగే మనల్ని ఉంచడు. ప్రార్థన చేస్తాం, ప్రభు సాయం చేస్తాడు. రాత్రి బిడ్డలందరూ వచ్చాయి, ఆకలి 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 అని అలా నిద్రపోయారు. ఈ తల్లి తండ్రి ఆ పిల్లల గోడు చూసి ప్రార్థన చేస్తారు, ప్రభా మేమంటే సేవకు వచ్చినాం, మేమంటే మాకు అది అవసరమే, విశ్వాసం నేర్పిస్తున్నాం. చిన్న బిడ్డలు ప్రభా, వాళ్ళకి తిండి లేదు, సాయం చేయొచ్చు కదా. ఒకవేళ మేము ఇలా ఆకలితో ఉండేది మీకు ఇష్టమైతే మాకు ఇవ్వద్దు, ఇలానే బ్రతుకుతాం, ఇలానే చచ్చిపోతాం, కావాలంటే మేము వెనక్కి వెళ్ళాం. ఎప్పుడైతే ఈ తీర్మానం చేసుకొని అలా ప్రార్థనలో రాత్రి అంతా ఉంటే, రాత్రి 10:30-11 సమయంలో ఎవరో తలుపు తీసినట్టు సౌండ్ వచ్చింది. అది 4 కిరసనాయిల బుడ్డీలు ఉండేటివి. కిరోసిన్ అయిపోతుందని కూడా ఆ బుడ్డీలు ఆరిపేసుకున్నారు ఆ తల్లిదండ్రి. ఏదో తలుపు తీసినారు, ఎవరో వచ్చినట్టున్నారని చెప్పి ఆ బుడ్డి తీసుకొని ఆ ఒత్తి అంటించిన ఆ ఒత్తిని అట్లా నలిపేసి ముట్టిచ్చేసి ఆ తలుపు దగ్గర తీసుకెళ్తే, దేవుడు నమ్మదగిన వాడు, తన బిడ్డల్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. ఒక పెద్ద చాట, ఆ చాటలో బియ్యం, కందిపప్పు, పచ్చిమిర్చి, టమోటా, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, ఏమి కావాలో కొత్తిమీరతో సహా దేవుడు ఆ చాట నిండా ఇచ్చాడు. అర్థం కావట్లే, ఎవ్వరు లేరు. బయట మొత్తం చూశాడు, ఎవ్వరు లేరు. ఆ రాత్రి సమయంలో ఆ తల్లిదండ్రులు, ప్రభువా నా బిడ్డలు ఆకలితో పండుకునేది నీకు ఇష్టం లేక కాకులతో పోషించిన దేవుడు ఏలియాని నన్ను కూడా పోషించడానికి ఇష్టపడ్డావు, నీకు స్తోత్రం అని ఆ రాత్రి కాల సమయంలో ఆ తల్లి ఆకలితో అలమటించి పండుకున్న తన బిడ్డల కోసం పొయ్యి మీద అన్నం పెట్టి పప్పు చేసి, నాన్న లెగండ్రా భోంచేద్దురంటే పిల్లలు ఆవురావురమని లేచారు. అన్నమా అన్నమా అన్నమా, ప్రార్థనతో పొందారు ఆహారం. వాళ్ళ నాన్న సేవా జీవితంలో ఏ సంఘానికి వెళ్ళినా ఆ చాట ఇట్లా చూపించి ఇది ఎవరిదైనా గుర్తుపట్టగలరా అని కొన్ని సంవత్సరాలు చూపించాడు. ఎవరేగా నా చాట నాదేనే ఊరు చెప్పాలా. ప్రార్థన కుటుంబాన్ని కాపాడుతుంది, ప్రార్థన కుటుంబాన్ని పోషిస్తుంది, ప్రార్థన కుటుంబాన్ని విశ్వాసంతో బలపరుస్తుంది, ప్రార్థన కుటుంబాన్ని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. రాత్రికాల సమయంలో నిత్యము ప్రార్థన ఉందా? ప్రభువా, ఆ ప్రార్థన జీవితం లేకనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రార్థన జీవితం లేకనే అప్పుల పాలైపోతున్నాం. ఆ ప్రార్థన జీవితం లేకనే సంఘంలో సమస్యలు. మీ ఎదుటున్న మీ సేవకుడు వాళ్ళ నాన్నగారు లైవ్ ఎగ్జాంపుల్ చెప్పా. నేను చూడలే, ఆ దైవజన్ని చూశా, ఆ దైవజన్ని విశ్వాసం చూశా. ఆయన మరణించాడు, ఆ దైవజనరాలు మరణించింది. వారు మృతి పొంది నేటి దినం వరకు సాక్షులుగా ఉన్నారు, సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. వాట్ అబౌట్ యూ? ప్రార్థన ద్వారా పొందుకుంటున్నావా? మనుషుల వైపు చూస్తున్నావా? ఎవరి వైపు చూస్తున్నావు? 30 సంవత్సరాలు అయిపోయింది. ఎంత ప్రార్థన చేసినావు? కనీసం 30 సంవత్సరాలకు కనీసం 30 గంటలు ప్రార్థన చేసిన చరిత్ర ఉందా? తీర్మానం చేసుకో, ప్రభువా నీ సన్నిధిలో నిత్యము నేను ప్రార్థన చేయాలి, నిత్యము ఆశీర్వదించబడాలి, నిత్యము పవిత్రమైన భయం కలిగి నేను జీవించాలి. నన్ను సిద్ధపరచు. నా జీవితంలో ఈ మూడింటి నిత్యము కలిగి ఉండకనే, నా కుటుంబ జీవితంలో ఈ మూడింటిని నిత్యము కలిగి ఉండకనే, మా సంఘంలో ఈ 3 నిత్యము కలిగి ఉండకనే ఇన్ని సమస్యలు వచ్చినాయి. వద్దు ప్రభువా ఈ సమస్యలు.
ఈరోజు నేను తీర్మానం చేసుకుంటున్నా, నేను వ్యక్తిగతంగా నిత్యము ప్రార్థన చేస్తా, కుటుంబంగా నిత్యము ప్రార్థన చేస్తా, సంఘముగా ప్రార్థనకు నిత్యము నేను కలిసి వస్తా. మా సంఘం కట్టబడాలి, మా సంఘం ఆశీర్వదించబడాలి, మా సంఘంలో దేవుని భయం ఉండాలి, మా సంఘములో ఆయా తలాంతులు కలిగిన వారు లేవాలి, మా సంఘం ద్వారా అనేకమైన సంఘాలు స్థాపించబడాలి. అది నా ద్వారాను జరిగించాలి ప్రభు. ఈరోజు నేను తీర్మానం చేసుకున్నా, నేను ఒక అడుగు ముందేస్తున్నా ప్రభా, నా చేయి పట్టుకో, నన్ను సిద్ధపరచు. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేదను, నీ నామమును నిత్యము మహిమపరిచేదను. వారు నిత్యము దేవుని మహిమపరుస్తూ వచ్చారు. నీ జీవితంలో నిత్యము నువ్వు దేవుని మహిమపరచగలవా? ప్రశ్న. ఇంతవరకు నువ్వు దేవుని మహిమపరచలేదేమో. ఇప్పుడే తీర్మానం చేసుకో, ప్రభా నన్ను సిద్ధపరచు ప్రభా, నా ద్వారా నీ నామం అవమానపరచబడింది, నా ద్వారా సంఘముకు నష్టం వచ్చింది, నా ద్వారా సమస్యలు వచ్చినాయి. ఇక నుంచి వద్దు ప్రభా, నా ద్వారా నీ నామం మహింపరచబడాలి. ఇదిగో ప్రభా, నేను నీ భయం కలిగి జీవిస్తా. ఇదిగో నేను దుష్టత్వం నుండి మళ్లించబడి ఆశీర్వాదం పొందుతా. ఇదిగో ప్రభా, ఇతరులను ఆదరించి నేను ఆశీర్వాదం పొందుతా. ఇదిగో ప్రభా, నేను ప్రార్థన జీవితం కలిగి ఉండి నిన్ను మహిమపరుస్తా. ఇది నీ ఆశ అయితే నేను చేయొత్తమని నేను చెప్పను. మనసులో తీర్మానం చేసుకో. రక్షణ పొందిన నీవు, మారు మనసు పొందిన నీవు, పాపక్షమాపణ పొందిన నీవు తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళ ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ పొందలేదా, మారు మనసు పొందలేదా, పాపక్షమాపణ పొందలేదా, ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో నా పాపం కడు, నా జీవితాన్ని మార్చు, నా ద్వారా నువ్వు మహిమ పొందాలి, నేను నిత్యం నిన్ను మహింపరుస్తా ప్రభా, నన్ను సిద్ధపరచు. ఇదే నీ ఆశ ఉంటే ఒక రక్షణ కొరకే నువ్వు ఒక తీర్మానం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఆ విధంగా తీర్మానం చేసుకున్నారు. 2 నిమిషాలు మౌనంగా మనసులో ప్రార్థన చేద్దాం. మోకాళ్ళ మీద మనము సమర్పించుకుందాం. ప్రార్థన ద్వారా రాజ్యములు జయించారు. ప్రార్థన ద్వారా ప్రభు కొరకే జీవిస్తూ వచ్చారు. ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కరించబడతా వచ్చాయి. ప్రార్థన ద్వారా సంఘాలు స్థాపించబడ్డాయి. ప్రార్థన ద్వారా సంఘాలు విస్తరించబడతా వచ్చాయి. ఆ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నావా? ఒకవేళ లేకపోతే ప్రభువా నన్ను సిద్ధపరచు. సంగము
తీర్మానం చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ పొంది ఇక్కడ నుంచి మనం వీళ్ళ ద్వారా ప్రభు మనల్ని ఆశిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధ దేవ, పరజ్ఞాపనం తండ్రి, ఏలీములో గత 30 సంవత్సరాలుగా పరిచయలు మీరు జరిగిస్తూ వచ్చారు. మీకు వందనాలు. ఈ 30 సంవత్సరాల వార్షికోత్సవ కూడిక ద్వారా నిత్యము మేము నిన్ను మహింపరచాలి, కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం, కానీ మా జీవితాల ద్వారా మహింపరచబడలేదని మీరు మాట్లాడుతూ వచ్చారు. మీ నామం నిత్యము మహింపరచబడాలంటే మేము నీ భయం కలిగి జీవించాలి. మేము ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువా, మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. నన్ను మమ్మల్ని సిద్ధపరచండి. శామ్యుల్ బ్రదర్ను, సోదరిని, వారికి చిరు కుమారులను దీవించి ఆశించండి. వారి పరిస్థితులు దీవించండి. ఇక్కడ సంఘ బాధ్యత గల సోదరులను, వారి కుటుంబాలను, విశ్వాసులను, వారి కుటుంబాలను దీవించండి. ఈ నూతన సంవత్సరంలోనైనా గత 30 సంవత్సరాలుగా జరగని పరిచర్య జరుగునుగాక, అలాగ ప్రయాసపడుదురుగాక. అటువంటి కృప మీ బిడ్డలకు మీరు చూపుదురుగాక. జరుగుతున్న పరిచర్యలు 30 60 100 ఫలింపచేయండి. వీబీఎస్ పరిచర్య కూడా జరుగుతుంది. చిన్న బిడ్డల కార్యం జరిగించమని మా ప్రార్థనకి జవాబు తెచ్చామనుకుంటూ అయ్యని దాసును కూడా మీ మధ్యకి తీసుకొచ్చి బలపరిచి వాడుకుంటారు. మీకు స్తోత్రములు. చేపడిన పరిచర్యలు ముద్రించమని మా ప్రభువును ప్రియరక్షకునైనా యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఉత్సాహగానముతో ఈ ఏలీము సంఘములో నిన్నే స్తుతించెదము మా దేవా యేసయ్యా. వాయిద్య తాళముతో చప్పట్ల నాదముతో మా గొంతులు సవరించి నిన్నే మహిమా పరచెదము. ఎన్నో చూసాము, మేము ఎదుర్కొన్నాము, వాటన్నిటిలో నీవే తోడై ఉన్నావు. ఎన్నో చూసాము, ఎదుర్కొన్నాము, నీ ధైర్యముతో ముందుకు నడిచాము. మా ప్రతి ప్రార్థనకు జవాబులు ఇచ్చావు. ఈ సంఘములోనే ఆదరణ ఇచ్చావు. మమ్మును నీవు నిలబెట్టుకున్నావు. దృఢమైన సంఘముగా చేశావు. మమ్మును నీవు నిలబెట్టుకున్నావు. దృఢమైన సంఘముగా చేశావు. ఉత్సాహగానముతో ఏలీము సంఘములో నిన్నే స్తుతించెదము మా దేవా యేసయ్యా.